హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో ఈరోజు డే ఫస్ట్. సో టైం అయితే 9 ఏమైంది, ఇంకొక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము. సో ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ లెవెల్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి అప్డేట్ చేశాను, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. అండ్ దెన్ మీకు కూడా ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ లింక్స్ అనేవి పంపించమన్నాను, మీకు ప్రీమియం ఛానల్ లింక్స్ కూడా వస్తాయి. సో అందులో జాయిన్ అవ్వండి. అందులో మీకు ప్రీ అనాలిసిస్ లెవెల్స్ వస్తాయి. అండ్ దెన్ ఈవినింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత మీకు పోస్ట్ అనాలిసిస్ లెవెల్స్ కూడా వస్తాయి. సో అది కూడా మీకు ఈవినింగ్ పెడతాను, అది లింక్ అది కూడా. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ప్రీ అనాలిసిస్ ప్రీమియం ఛానల్ ఏదైతే ఇచ్చానో అందులో ప్రీ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అవి మార్క్ చేసుకున్నాం కదా, ఎందుకు మార్క్ చేసుకున్నాం అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం, ఆ తర్వాత సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. సో మీ మైక్స్ అనేవి ఇంకా పనిచేయవు, అప్పుడే కాదు, నార్మల్ అందరూ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్ అవుతున్న మధ్యలో ఒకసారి ఇస్తాను మైక్ యాక్సెస్ అనేది. సో ఎందుకంటే మధ్యలో మాట్లాడుతుంటే మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అండ్ దెన్ నా పక్కన ఎవరన్నా కూడా ఉండొచ్చు కదా, అండ్ దెన్ సెషన్ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే మైక్స్ అయితే ఏం లేదు. యా హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. ఏబుల్ టు హియర్ మీ? ఎస్, ఐ కాంట్ హియర్ యూ బికాస్ ఐ డి నాట్ గివ్ ఎనీ మైక్ యాక్సెస్. సో వెయిట్ వెయిట్ చేస్తాను, ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. 9:05కి స్టార్ట్ చేద్దాము. యా గైస్, టైం 9:05 అయింది. సో నా సౌండ్ వినిపిస్తుంది అందరికి? సో వినిపిస్తే చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. సౌండ్ అండ్ స్క్రీన్ కూడా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే ప్రెసెంట్ షేర్ చేస్తున్నాను. అది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కనిపిస్తుందో లేదో చాట్ సెషన్ లో ఒకసారి టైప్ చేయండి. ఎస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. సో ఈ ట్రేడింగ్ ఛాలెంజ్ ఎందుకు పెట్టాను మీ అందరికీ తెలుసు. 22 డేస్ అనేది మంత్ కి మనకి 22 డేస్ ట్రేడింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఈ 22 డేస్ లో మీరు నేర్చుకోవచ్చు. అంటే 22 డేస్ ప్రాఫిట్స్ లో ఉంటాయని కాదు, కానీ మనం లాస్ట్ ఆల్రెడీ నేను యూట్యూబ్ లో పెట్టింది అయితే లైవ్ చేయలేదు, ఆల్రెడీ రికార్డ్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. సో ఇప్పుడైతే ఇది ప్రెసెంట్ లైవ్. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పెట్టకండి చార్ట్స్ అనేవి. ఇక్కడ చార్ట్ అని ఉంటది కదా, చార్ట్ దాంట్లో పెట్టండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో పెట్టకండి. అందరూ ఒకటే ఫాలో అవుతాం ప్యాటర్న్. సో 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో ప్రతిరోజు ప్రాఫిట్ ఉంటారని లేదు, కానీ మినిమం 1:2, 1:3 అలా ఫాలో అయినా సరే మన ప్రాఫిట్స్ లో ఎలా ఉండొచ్చు అన్నది డిస్కస్ చేసుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్, డిస్క్లైమర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటున్నానో, నేనైతే ఎటువంటి ట్రేడ్స్ మిమ్మల్ని సజెస్ట్ చేయట్లేదు. మీరు కూడా తీసుకోండి, నాలాగా 20,000 30,000 ప్రాఫిట్ వస్తుంది, లేదంటే నాలాగా 10,000 20,000 లాస్ వస్తుంది. నేను ఎటువంటి సజెషన్ అయితే చేయట్లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ రిస్క్. జస్ట్ ఈ వెబినార్ అనేది లెర్నింగ్ పర్పస్ కి మాత్రమే. అండ్ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో నా ప్రతి ట్రేడ్ కూడా రిస్క్ డేకి 10,000 రిస్క్ చేస్తాను, ఆ తర్వాత చేయట్లేదు. సో ట్రేడింగ్ రూల్ ప్రకారం అయితే మీరు పర్ డేకి 2% అనేది రిస్క్ చేసుకోవచ్చు. సో మీ క్యాపిటల్ 1 lakh ఉందనుకోండి, 1% ఎంత 1 lakh కి 1,000 కదా. సో ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకోండి, సెకండ్ ట్రేడ్ దాంట్లో మీరు తీసుకోవచ్చు. ఆ సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయింది అనుకోండి, ఫస్ట్ ట్రేడ్ లో లాస్ కవర్ అవుతుంది, అండ్ దెన్ మీరు ఇంకా 1% ప్రాఫిట్ లోనే డేని క్లోజ్ చేస్తారు. కానీ నేనైతే అది చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే 20,000 2% పోయింది అనుకోండి, ఈరోజు 2% పోయింది అనుకోండి, ఎంత నాది క్యాపిటల్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 lakhs. కానీ నేను స్టార్టింగ్ నుంచి 10 lakhs 1% అంటే 10,000 రిస్క్ చేస్తున్నాను, 20,000 రివార్డ్ వస్తుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ వరకు కూడా క్యాపిటల్ లో పెద్దది ఉన్నా సరే నేను 1% కాదు 0.5% అయితే రిస్క్ చేస్తున్నాను. 1% అనేది రివార్డ్ తీసుకుంటాను. లైక్ 10,000 అనేది రిస్క్, 20,000 అనేది రివార్డ్ తీసుకుంటాను. సో నాకు 20,000 ఒక రోజులో పోయింది అనుకోండి, ఈ రోజు ఫర్ సపోజ్ 2 ట్రేడ్స్ 20,000 పోయింది అనుకోండి, రికవర్ చేసి రేపు మనం ట్రేడ్ చేస్తే ఒక ట్రేడ్ లో ఎంత వస్తుంది ప్రాఫిట్? సేమ్ అది వస్తుంది, 20,000 వస్తుంది. సో ఈ 2 రోజులు టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. సో ఒక రోజు 2 రోజుల్లో ఒక్కటి కూడా కొంచెం కూడా అమౌంట్ సంపాదించకపోగా మనం లాస్ లో ఉంటే అది వేస్ట్ కదా, బ్రోకరేజ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, ట్రేడింగ్ పరంగా అయితే మీరు 2% రిస్క్ చేయొచ్చు, ఆ రూల్ ప్రకారం అయితే పర్వాలేదు, 2% అనేది రిస్క్ చేయొచ్చు. ట్రేడ్ కాదు 2% ట్రేడ్ కాదు, ట్రేడ్ కి 1%, పర్ డే కి 2%. అంటే 2 ట్రేడ్స్ మించి ఎక్కువ చేయకూడదు ఇంట్రాడే ట్రేడింగ్ లో. అది గోల్డెన్ రూల్, అది చాలా మంది చెప్తారు. సో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది, దానికన్నా ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న ట్రేడ్స్ మిమ్మల్ని తీసుకోమని ఎటువంటి సజెషన్ అయితే చేయట్లేదు, జస్ట్ లెర్నింగ్ పర్పస్ కి అయితే వెబినార్ చేస్తున్నాను. మీ ప్రాఫిట్ అండ్ లాస్ నాకు ఎటువంటి సంబంధం లేదు.
నెక్స్ట్ మార్కెట్ న్యూస్ ఫాలో అవుతుంది. సో అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది న్యూస్ ఫాలో అవుతుంది, కానీ ఫాల్ అనేది అంత పెద్ద ఫాల్ లేదు. ఇక్కడ ఆల్రెడీ రికవర్ అయిపోయింది మనం ఆల్రెడీ ట్యూస్డే. సో ఈ రోజు కూడా మార్కెట్ చూసుకుంటే పెద్ద గ్యాప్ డౌన్ ఏం లేదు. సో ఆల్రెడీ మార్కెట్ కి తెలుస్తుంది, న్యూస్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ అని చెప్పి ఉంటది. ఫండమెంటల్ అనాలిసిస్ సబ్జెక్ట్ అది. సో న్యూస్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ అంటే ఆల్రెడీ మార్కెట్ కి అది కొత్త ఏం కాదు, ఆల్రెడీ వార్ జరుగుతుంది అన్నది మార్కెట్ కి తెలుసు. సో ఇప్పుడు ఇంకా ఇక మీద వార్ కంటిన్యూ అయినా సరే ఇంకా మార్కెట్ అనేది టెక్నికల్ పరంగానే మూవ్ అవుతుంది. ఫస్ట్ లో అయితే కొత్తగా ఉంటది. ఫర్ సపోజ్ వాట్ ఈస్ ద మాక్సిమం క్వాంటిటీ, ఏం క్వాంటిటీ అని నాకు అర్థం కావట్లేదు. క్వాంటిటీ అంటే మీరు చూసుకోవాలండి, అది క్యాపిటల్ మీకు ఎంత ఉందో దాన్ని బట్టి. మీ ట్రేడ్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మీ అనాలిసిస్ ప్రకారం మీ క్యాపిటల్ 1 lakh ఉందనుకోండి, 1 lakh కి 10,000 అంటే 10,000 సారీ 1 lakh కి 1,000 రిస్క్ చేయాలి. అంటే మీరు 1 lot తీసుకుంటారు, 2 lots తీసుకుని ఎన్ని తీసుకున్నా సరే ఆ ట్రేడ్ కి 1,000 లూజ్ అవ్వాలి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడుగుతాను. ఫస్ట్ ఇది చెప్పినవ్వండి మార్కెట్ గురించి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో పెడుతున్నారు, మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దాంట్లో పెట్టకండి, ఓకే, చార్ట్ సెషన్ లో పెట్టండి. సో మార్కెట్ ఆల్రెడీ న్యూస్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ అని ఉంటుంది. న్యూస్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ అంటే ఆల్రెడీ మార్కెట్ కి కొత్త ఏమి కాదు. ఈ వారం అనేది ఆల్రెడీ మొన్న లాస్ట్ సండే నుంచి కూడా జరుగుతూనే ఉంది. మనకి కరోనా వచ్చిన కొత్తలో చైనా ఉంది కదా, చైనా నుంచి వచ్చింది, అది గ్లోబల్ గా రియాక్ట్ అయింది. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అయింది. ఇండియాకి కొంచెం లేట్ గా వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుందన్నా సరే ఇప్పుడు అది మార్కెట్ కి కొత్త ఏమి అనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ కరోనా వచ్చేసింది కదా. సో దాన్ని న్యూస్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ అంటారు. సో ఇప్పుడు మార్కెట్ న్యూస్ పరంగా మూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్రెసెంట్ అయితే టెక్నికల్ పరంగా అయితే షార్ట్ కవరింగ్ జరగచ్చు, అండ్ దెన్ మార్కెట్ అయితే పైకి మూవ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవద్దు, మన టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఫాలో అవుదాము. సో ఇది ఉంది కదా, ఇక్కడ ఎందుకు లెవెల్స్ మార్క్ చేసుకున్నామో ఆల్రెడీ చెప్పాను నేను. ప్రీ అనాలిసిస్ వీడియో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, అండ్ దాని అందరికీ కూడా ప్రీమియం ఛానల్ జాయిన్ అయితే నాకు ఎస్ అని చెప్పి చాట్ బాక్స్ లో పెట్టండి. ప్రీమియం ఛానల్ లింక్స్ అనేవి అందరికీ వచ్చే ఉంటాయి. సో ఒకవేళ ఎవరికైనా రాకపోతే అది ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ ఈవినింగ్ పెడతాను. ఒకవేళ మీరు జాయిన్ అయ్యి ఉంటే నాకు ఎస్ అని పెట్టండి అందరూ కూడా. ఓకే, సో ప్రీమియం ఛానల్ లింక్స్ అయితే వచ్చాయి. ఇవి ఆల్రెడీ అందులో మీకు ప్రీ మార్కెట్ ఎక్కడ మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి డైలీ చెప్తున్నాను కదా. లుక్స్ లిటిల్ గ్యాప్స్, గ్యాప్ ఏం కాదండి, మార్కెట్ ఫ్లాట్ గానే ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సో ప్రీవియస్ మనకి ఇది నిన్నటి హై అని మార్క్ చేసుకోలేదు, గ్యాప్ బోర్డర్ అని మార్క్ చేసుకున్నాం. మార్కెట్ ఏమైంది ఇక్కడ, గ్యాప్ 47,742 ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. అక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. సో యాక్చువల్ గా మార్కెట్ పైకి వెళ్ళకపోయి ఉంటే ఈ లెవెల్ మార్క్ చేసుకుందాం, కానీ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ బయర్స్ సెల్లర్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఫైట్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ బోర్డర్ ఇది అవుతుంది, అంటే ఓపెనింగ్ దగ్గర అవ్వదు. కొంచెం మంది ఏం చేస్తారంటే టెక్నికల్ ట్రేడర్స్ వాళ్ళు గ్యాప్ బోర్డర్ క్లోజ్ నుంచి ఓపెన్ వరకు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం రాంగ్ గా నేనేం చెప్పట్లేదు, కానీ పర్వాలేదు అలా కూడా పెట్టుకోవచ్చు. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ఉంటది కదా, ఎవరి అనాలిసిస్ వరకు ఉంటది. సో ఈ గ్యాప్ బోర్డర్స్ అండ్ దెన్ ఈ బ్లూ లైన్ ఏంటంటే 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇండికేటర్ తెలిసే అనుకుంటా కదా, అందరికి ఇండికేటర్స్ అనేవి తెలిసి ఎలా ప్లాట్ చేసుకోవాలో సిపిఆర్ అనేది అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఒకసారి ఈవినింగ్ చెప్తాను, లేదంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ లో ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సో మనకి సిపిఆర్ అనేది అందరికీ దొరికేస్తుంది. మీరు ఇండికేటర్ సెషన్ లో వెళ్ళి సిపిఆర్ అని కూడా వేస్తే చాలా సిపిఆర్స్ ఉన్నాయి. అన్ని సిపిఆర్ లెవెల్స్ కూడా ఒకటే లెవెల్స్, ఎందుకంటే సిపిఆర్ అనేది ఫార్ములా ద్వారా క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి సిపిఆర్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఏదన్నా ఒకటే. సో ఇక్కడ సిపిఆర్ మూవింగ్ యావరేజ్ తప్ప ఇంకే ఇండికేటర్స్ వాడను, అంతే. ఓన్లీ 2 ఇండికేటర్స్ సిపిఆర్ వాడతాను, పివట్ పాయింట్స్ వాడతాను. అండ్ పివట్ పాయింట్స్ కూడా సిపిఆర్ తో కంబైన్ అయి ఉంటాయి కాబట్టి అది ఒక ఇండికేటర్ లా కాదు. సో నెక్స్ట్ 20 EMA వాడతాను. 20 EMA ఎందుకు వాడతానంటే ట్రేడ్స్ తీసుకోవడం అనేది తక్కువ వాడతాను. ఇక్కడ 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ బ్లూ లైన్ ఎందుకు మార్చేసుకున్నానంటే 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ డైలీ వేస్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి మార్కెట్ 20 EMA ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇందాక అయితే క్లోజింగ్ అక్కడ ఉంది. సో మార్కెట్ ఇక్కడ 20 EMA ఉంది కాబట్టి 20 EMA ఈ లైన్ అనేది కొంచెం ఇంపార్టెంట్. అలాగని చెప్పి ఇది స్టాగ్నెంట్ గా ఉండదు, మార్కెట్ మూవ్ అవుతున్న కొద్దీ 20 EMA కూడా మూవ్ అవుతూ ఉంటది. మార్కెట్ మూవ్ అవుతున్న కొద్దీ 20 EMA కూడా మూవ్ అవుతూ ఉంటది. సో స్టాగ్నెంట్ గా అయితే ఏమీ
ఉండదు. సో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి 20 MA మిగతా అని స్టాగ్నెంట్, గ్యాప్ బోర్డర్ అనేది స్టాగ్నెంట్ అక్కడ ఉంటుంది. ఇది గ్యాప్ బోర్డర్ అండ్ దెన్ 20 MA. ఇక్కడేమో ఇది ఎందుకు మార్చేస్తున్నా అంటే బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది ఇక్కడ. 1 2 3 4 5 క్యాండిల్స్ వరకు అండ్ దెన్ 6th క్యాండిల్ చిన్న రెడ్ క్యాండిల్ అయినప్పటికీ దానిపైన ఇక్కడ బయర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనీహో మార్కెట్ ఇప్పుడు పైన ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను నేనేం అనట్లేదు, ఎందుకంటే ఇమీడియట్ గా ఈ రెసిస్టెన్స్ ఉన్నాయి. టుడే మార్కెట్ ఏమైనా షార్ట్ కవరింగ్ జరగాలంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే చూస్తాను, 47,740. ఈ లెవెల్ బ్రేక్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ ఉంది. వర్జిన్ సిపిఆర్ మోస్ట్ ఆఫ్ ది టైం పని చేస్తుంది, కానీ అట్ ది సేమ్ టైం మొమెంటం స్ట్రాంగ్ ఉన్నప్పుడు వర్జిన్ సిపిఆర్ ఏం పనిచేయదు. సో మొమెంటం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వర్జిన్ సిపిఆర్ పనిచేయదు. ఇది ఎందుకు పనిచేయదు అంటే వర్జిన్ సిపిఆర్ అనేది ఏంటి, జస్ట్ ఎవరో కనిపెట్టింది ఇండికేటర్, ఇది చాలా సార్లు ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని. కానీ వర్జిన్ సిపిఆర్ మెయిన్ రీజన్ ఏంటో చెప్పిన వర్జిన్ సిపిఆర్ పనిచేయడానికి టెక్నికల్ ప్రకారం లాజిక్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, మార్కెట్ పాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి డౌన్ ట్రెండ్ లో ఉంది. సిపిఆర్ అనేది ఈక్విలిబ్రియం, ప్రతిదానికి సిపిఆర్ అనేది ఈక్విలిబ్రియం. మార్కెట్ పుల్ బ్యాక్ ఏరియా అనమాట. సో మార్కెట్ కిందకి వస్తుంది కదా, కింద నుంచి మళ్ళీ సిపిఆర్ అనేది టచ్ అవ్వాలి. టచ్ అవ్వలేదు అనుకోండి ఆ జోన్ ని మార్క్ చేసుకుంటారు, ఎక్స్టెండ్ చేసుకుంటారు. అది నెక్స్ట్ టైం రెసిస్టెన్స్ కింద ఉండొచ్చు, అక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని కిందకి రావచ్చు అని. సపోజ్ ఇక్కడ ఉంది కదా, మార్కెట్ కిందకి ఫాలో అవుతుంది, నెక్స్ట్ టైం ఏం చేస్తారు, ఈ సిపిఆర్ అనేది పుల్ బ్యాక్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను చెప్పాను, ఇది బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. కానీ ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ కదా, అలాంటప్పుడు లాంగ్ ఎంట్రీ ఏం తీసుకోను నేను. సో వెయిట్ చేయాలి ప్రెసెంట్ పొజిషన్. సో కమింగ్ టు ద టాపిక్, సిపిఆర్ అనేది ఈక్విలిబ్రియం. సో ఇక్కడ చూడాలి మనకి, అలాగని చెప్పి మీరు ఎక్కడ తీసుకుంటారు ట్రేడ్ అనేది, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటంటే, ఓకే వర్జిన్ సిపిఆర్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది సిపిఆర్ లైన్స్ కదా, ప్రతిరోజు కూడా సిపిఆర్ అనేది ఫామ్ అవుతుంటది. సిపిఆర్ ఏంటి, 3 లైన్స్ ఉంటాయి, టాప్ సిపిఆర్, సెంట్రల్ పివోట్, బాటమ్ సిపిఆర్, అలా 3 లైన్స్ ఉంటాయి కదా. సో ప్రతిరోజు కూడా ఈ 3 లైన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఈ రోజు సిపిఆర్ ఎక్కడ ఉంది చూడండి, ఈ రోజు నారో సిపిఆర్. ప్రతిరోజు కూడా సిపిఆర్ అనేవి 3 లైన్స్ ఫామ్ అవుతాయి, కానీ ప్రతిరోజు కూడా ఒకే సైజ్ ఉండదు. ఎందుకంటే సిపిఆర్ అనేది ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. లైక్ సెంట్రల్ పివోట్ ఫార్ములా చూసుకుంటే హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ బై 3, అంటే ఏంటంటే హై లో క్లోజ్ డివైడెడ్ బై 3 అలా చేసుకుంటే ఒక సెట్ అయిన ఫార్ములా ఉంటది, ఆ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అండ్ ఇవేంటంటే లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్ ఏం కాదు. లీడింగ్ అంటే ఏంటంటే ప్రైస్ మూవ్ అవుతున్నా సరే ఆ ఇండికేటర్ అనేది మూవ్ అవ్వదు, దాన్ని లీడింగ్ ఇండికేటర్ అంటాం. సో ఇప్పుడు చూడండి, మూవింగ్ యావరేజ్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది కదా, సో క్లోజింగ్ వరకు ఎక్కడ ఉంటుందా, ఉండదు. ఎందుకు ఉండదంటే ఇది లాగింగ్ ఇండికేటర్. మీరు ఏదైతే వాడతారో ఆర్ఎస్ఐ, బోలింజర్ బ్యాండ్స్, వివ్యాప్, స్టోకాస్టిక్స్, ఇవన్నీ కూడా లాగింగ్ ఇండికేటర్స్, అంటే ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత మూవ్ అవుతాయి. ఈ లీడింగ్ ఇండికేటర్ అంటే నేను సిపిఆర్ వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైస్ ఎంత మూవ్ అయినా సరే ఈ R1 పివోట్ కానీ, R2 పివోట్ కానీ, సెంట్రల్ పివోట్ కానీ, సిపిఆర్ కానీ ఇది అయితే మూవ్ అవ్వదు. సో నేను అందుకు సిపిఆర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ ప్రైస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొఫెషనల్స్ కూడా సిపిఆర్ అనేది వాడుతూ ఉంటారు. సో మీలా ఆర్ఎస్ఐ ప్రొఫెషనల్స్ ఎవరు వాడరు, చూడండి కావాలంటే ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినా ఆర్ఎస్ఐ వాడతాడేమో చూడండి. కానీ స్టాక్ మార్కెట్ వచ్చిన కొత్తలో అందరూ కూడా ఆర్ఎస్ఐ వాడదామని చెప్పి ఆర్ఎస్ఐ నుంచి నేర్చుకుంటారు, డబ్బులు పోగొడతారు. మూవింగ్ యావరేజ్ నుంచి వాడతారు, ప్రొఫెషనల్స్ మూవింగ్ యావరేజ్ నుంచి వాడతారు. లైక్ వన్ ఆఫ్ ద మెంటర్స్ నాకు ఒలివర్ వేలేజ్, అశ్విని గుజరాల్ అయినా ఉంటారు కదా, వీళ్ళంటే మూవింగ్ యావరేజ్ ద్వారానే ట్రేడ్ ఎంటర్ చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒలివర్ వేలేజ్ ఏమో 1 మినిట్ 3 మినిట్ ఆ టైం ఫ్రేమ్ లో యూజ్ చేస్తారు, కానీ మనం ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్ లో యూజ్ చేస్తాం. కానీ అట్ ద సేమ్ టైం అన్ని మూవింగ్ యావరేజ్ వాడడం, నేను ఓన్లీ 20 మూవింగ్ యావరేజ్ వాడతాను. కానీ ఒలివర్ వేలేజ్ ఏంటంటే, ఒలివర్ వేలేజ్ అంటే యూట్యూబ్ లో ఒకసారి కొట్టండి వస్తారు ఒలివర్ వేలేజ్ అని. ఒలివర్ వేలేజ్ ఆయన ఇక్కడ కాదు, మన ఇండియా ఆయన కాదు, అశ్విని గుజరాల్ ఇండియా ఆయన, కానీ ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో ఒలివర్ వేలేజ్ మూవింగ్ యావరేజ్ ఏం వాడతారంటే 50 ఏమో వాడతారు, 20 వాడతారు, 200 వాడతారు, అలా వాడతారు మూవింగ్ యావరేజ్. దాన్ని బట్టి ప్రైస్ అనేది చెప్తుంది. సో అవి చెప్పమని కాదు, మూవింగ్ యావరేజెస్ చెప్తాయి. సపోజ్ నేను నా ఇండికేటర్ చూసుకుంటే, నా ఇండికేటర్లు అందుకే అవి కూడా ప్లాట్ చేశాను. అవి కూడా టైం వచ్చినప్పుడు అవి కూడా నేను మీకు చెప్తాను ఎలా యూజ్ చేయాలో. ఫర్ సపోజ్ శాంపుల్ గా చెప్తున్నాను చూడండి, సింపుల్ మూవింగ్ యావరేజ్ 20, 50, 200 ఇది ఇలా మార్క్ చేసుకున్నాను. సో మిగతా అన్ని ఇండికేటర్స్ క్లోజ్ చేస్తున్నాను, ఓన్లీ మూవింగ్ యావరేజ్ ఉంటాయి. సో ట్రెండ్ అనేవి చెప్తాయి అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మార్కెట్ 20 MA ఫాలో అవుతున్న కొద్దీ మార్కెట్ కూడా రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ దెన్ 50 MA ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, ఇక్కడ 50 MA బ్రేక్ చేసింది కదా, మార్కెట్ అనేది బుల్లిష్ అని చెప్పేసింది. అండ్ 200 MA అనేది లాంగ్ టర్మ్, అంత ఫాస్ట్ గా మూవ్ అవ్వదు, కానీ అట్ ది సేమ్ టైం 200 కూడా రెసిస్టెన్స్ కింద మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది, కానీ స్లోపింగ్ అవ్వకూడదు, సైడ్ వేస్ గా ఉండాలి. అలాంటప్పుడు రెసిస్టెన్స్ కింద ఎక్కువ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 200 ఎలా ఉంది, స్లోపింగ్ లో లేదు.
200 SMA సైడ్ వేస్ లో ఉంది. అలాంటప్పుడు ఇది రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి మార్కెట్ అగ్రెసివ్ గా ఫాలో వచ్చింది. సో ఉంటాయి, ఎవరి ప్యాటర్న్స్ వాళ్ళకి ఉంటాయి, అవి కూడా మనం కంబైన్ చేసుకోవచ్చు. కాకపోతే మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత మూవ్ అవుతుంటది. ఇక్కడ చూడండి 20 EMA ఎక్కడ మూవ్ అవుతుంది, 20 EMA ప్రైస్ కిందకు వస్తుంది, కానీ ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూమెంటం జరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ లాస్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, సో ఆ క్యాండిల్ మూవ్ అయిపోయిన తర్వాత 20 EMA అనేది పైకి జరిగింది. ఇనిషియల్ గా అయితే 20 SMA కానివ్వండి, EMA కానివ్వండి ఏమవుతుంది కింద చూపిస్తుంది. సో మూమెంట్ ఏమో అయిపోయిన తర్వాత ఇండికేటర్స్ చూపించిన దాన్ని లాగింగ్ ఇండికేటర్ అంటారు. సో లాగింగ్ ఇండికేటర్ అయితే యూజ్ చేయట్లేదు నేను. సో నేను ఓన్లీ లీడింగ్ ఇండికేటర్ వాడతాను, లైక్ CPR. సో ఇన్ని ఇండికేటర్స్ ఏం అవసరం లేదు, నాకు ఎలాగ ప్రీమియం ఉంది కాబట్టి పెట్టుకున్నాను. సో మీరు నా ఇండికేటర్స్ ఓన్ ఇండికేటర్స్ ఉన్నాయి నాకు. మొన్న క్యామ్రిలాస్, మొన్న CPR అని చెప్పి ఉంటది, మీకు లేకపోతే ఒకసారి నాకు పింక్ చేయండి. ఇప్పుడు ట్రేడింగ్ ఇంతకుముందు అయితే 3 ఇచ్చేవారు, ఇప్పుడైతే 2 ఇస్తున్నారు ఫ్రీ వర్షన్. సో బ్యాక్ టెస్టింగ్ కోసం ప్రీమియం ఎక్కువ ఇండికేటర్స్ కావాలని నేను తీసుకోలేదు, బ్యాక్ టెస్టింగ్ కోసం నేను ప్రీమియం తీసుకున్నాను. లైక్ ఏంటంటే చార్ట్స్ ఎప్పుడైనా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు రీప్లే బార్ వస్తుంటది, లైక్ మార్కెట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మొన్నటి నుంచి మార్కెట్ ఏం లేనట్టు కనిపిస్తుంటది. సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది, దానికోసం నేను ప్రీమియం తీసుకున్నాను. ఏమో మీ దగ్గర అమౌంట్ మీరు అఫోర్డ్ చేయగలంటే ప్రీమియం తీసుకోవచ్చు, బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటానంటే, లేదంటే లేదు. సో ఫస్ట్ ఇప్పుడు గ్యాప్ బార్డర్ దగ్గర ఉన్నది. నిఫ్టీ ఎక్కడ ఉంది, నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ బార్డర్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లాంగ్ బుల్లిష్ క్యాండిల్ అని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకోవాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా గ్యాప్ బార్డర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంకా తీసుకోవాల్సిన పని ఏం లేదు. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీరు బ్రేక్అవుట్ అయిపోయింది ఇక్కడ నుంచి, కానీ లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే నిఫ్టీ ఎక్కడ ఉంది, నిఫ్టీ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా. సో నిఫ్టీ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాం. కానీ మళ్ళీ మూవింగ్ ఇక్కడ వర్జిన్ CPR ఉంది, సో అది కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో 20 EMA కూడా ప్రెసెంట్ కొంచెం ఫార్ అవే ఉంది కాబట్టి అప్పుడే ఎంత పెద్ద మూమెంటం అనేది అంత ఫాస్ట్ గా జరగదు. మార్కెట్ అయినా సైడ్ వేస్ గా ఉండి కన్సోలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయితే అలాంటప్పుడు హై ప్రాబిలిటీ. సో ఈ రోజు నేను ఎందుకో ఒక్కొక్కసారి అనిపిస్తుంటది నాకు వర్జిన్ CPR పనిచేయదేమో అనిపిస్తుంది, లైక్ రెసిస్టెన్స్ కింద ఇవ్వడం. అలాగని చెప్పి మనం ఏం అనుకోలేము, డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ వాట్ యూ సీ. ఎందుకు వర్జిన్ CPR అంతలా రెసిస్టెన్స్ ఇవ్వదని నేను అంటున్నానంటే మొమెంటం బట్టి మనం చూసుకోవాలి. ట్రేడ్ మొమెంటం ఇక్కడ ఏమైంది, వన్స్ ఇప్పుడు అందరూ మొన్న ఏం చేసి ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ అయితే ఉన్నారు కదా, ఈ సెల్లర్స్ మార్కెట్ ఎవరైతే కిందకి తీసుకొచ్చారో వాళ్ళందరూ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, పైన ఉంటాయి. వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అవుతే ఏంటి, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు కదా, స్టాప్ లాస్ హిట్ అవుతే పైకి ఎందుకు వెళ్తా అని చెప్పి క్వశ్చన్ మీరు అడగొచ్చు. సో మీరు షార్ట్ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ మార్కెట్ ని సెల్ చేశారు. ఇక్కడ సెల్ చేస్తే మీరు స్టాప్ లాస్ ఏంటి, ఆపోజిట్ బై కదా పెట్టుకుంటారు. సో బై ఆర్డర్స్ అన్ని ట్రిగ్గర్ అయిపోయి మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. అలాగని చెప్పి నేను ఇప్పుడు అకార్డింగ్ టు టెక్నికల్ టర్మ్స్ లాజిక్ ప్రకారం అయితే అనిపిస్తుంది మార్కెట్ ఇప్పటి నుంచి పైకి వెళ్తుందని, కానీ టెక్నికల్ పరంగా మన స్ట్రాటజీస్ ప్రకారంగా అయితే ఎటువంటి లాంగ్ ఎంట్రీ అనేది ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ కొంచెం దూరంగా ఉంది. అండ్ దెన్ క్యాండిల్ కూడా ఇక్కడ గ్యాప్ బార్డర్ రెసిస్టెన్స్ ఉంది. సో వర్జిన్ CPR అనేది అందరూ వాటర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్, కాకపోతే గ్యాప్ బార్డర్స్ అనేవి ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ చూస్తారు. మార్కెట్ గ్యాప్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది చూస్తారు, ఎందుకంటే మార్కెట్ దే సే దట్ మార్కెట్ ఈవెన్ టుడే ఆర్ టుమారో మార్కెట్ విల్ ఫిల్ ద గ్యాప్ అని అంటారు. అంటే ఈ రోజు లేకపోతే రేపు మార్కెట్ ఎప్పుడు చూడండి, ఎప్పుడన్నా సరే డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి, ఎప్పుడన్నా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఎక్కువ సెషన్స్ మీకు కనిపించవు, లైక్ ఫిల్ చేసేస్తూ ఉంటది గ్యాప్ ని. ఏదైనా ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మా డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి ఒకసారి చార్ట్ ని. మార్కెట్స్ ఎప్పుడు కూడా గ్యాప్స్ ని ఇష్టపడవు, మార్కెట్ గ్యాప్స్ ని కవర్ చేసేస్తూ ఉంటది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15th February చార్ట్ అండ్ 16th చార్ట్ చూడండి ఒకసారి, గ్యాప్ అనేది ఇక్కడ ఉంది. కానీ నెక్స్ట్ ఏమైంది, నిఫ్టీ చార్ట్ లో మనకి 22nd February గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. సో బయర్స్ సెల్లర్స్ అనేవి ఫిల్ చేశారు. సో అందుకు గ్యాప్ బోర్డర్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్, గ్యాప్ బోర్డర్స్ ని నెగ్లెక్ట్ చేయకండి, అందరూ కూడా వాడతారు గ్యాప్ బోర్డర్స్ ని. అండ్ ప్రెసెంట్ అయితే చెప్తున్నాను కదా, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, అందుకే మనం ఎటువంటి లాంగ్ ఎంట్రీ తీసుకోవట్లేదు. అలాగని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకుందామంటే షార్ట్ ఎంట్రీ కూడా తీసుకోకూడదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ లెవెల్ ని బ్రేక్ చేసింది కదా. బ్యాంక్ నిఫ్టీకి ఎటువంటి సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ ఉంది 20 EMA డైలీ టైం ఫ్రేమ్ సపోర్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ రోజు CPR నేరోగా ఉంది కదా,
సో కమింగ్ బ్యాక్ టు ద సిపిఆర్ 3 లైన్స్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండవని చెప్పాను కదా, కానీ ఈ విత్ ప్రకారం మనం మార్కెట్ ని గెస్ చేయొచ్చు. అంటే అస్తమానం కరెక్ట్ అయిపోతుంది అని ఏం కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం. సో సిపిఆర్ వైడ్ గా ఉందనుకోండి, వైడ్ గా ఉన్నప్పుడు దాన్ని మనం సైడ్ వేస్ డే కింద డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ చూడండి, 16th ఏప్రిల్ ఏమైంది, 16th ఏప్రిల్ ఏమైంది, మార్కెట్ ఇక్కడ సిపిఆర్ వైడ్ గా ఉంది. ఇది టాప్ సిపిఆర్, బాటమ్ సిపిఆర్, సెంట్రల్ పివోట్ అంటారు ఈ 3 లైన్స్ ని. సో సెంటర్ దాన్ని సెంట్రల్ పివోట్ అంటారు. ఒక్కొక్కసారి ఫార్ములా చేంజ్ అయ్యి టాప్ సిపిఆర్ కిందకు వస్తుంది, బాటమ్ సిపిఆర్ పైకి వెళ్తుంది. కానీ చూడడం ప్రకారం అయితే మనం దీన్ని టాప్ అంటాము, దీనేమో బాటమ్ అంటాం. కాబట్టి సో నార్మల్ గా అలా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఫార్ములా ప్రకారం టాప్ సిపిఆర్ కింద వచ్చింది, ఇప్పుడు మొన్న టాప్ సిపిఆర్ కింద వచ్చింది. కానీ మనం చూడడం ప్రకారం అయితే బాటమ్ సిపిఆర్ అని మాట్లాడేసుకుందాం. ఓకే, సో ఇక్కడ బాటమ్ సిపిఆర్ అంటారు, సెంట్రల్ పివోట్ అంటారు, టాప్ సిపిఆర్ అంటారు. ఎప్పుడైతే ఈ 3 లైన్స్ వైడ్ గా ఉన్నాయో, వైడ్ గా ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వేస్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూడండి, మార్కెట్ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయ్యిందని చెప్పి ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు. ఎందుకు ట్రాప్ అయ్యారు? వాళ్ళు సిపిఆర్ చూడరు, సిపిఆర్ వాటర్ ఎవరు. ఆ రోజు మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటుందని చెప్పి మనకి ముందుగానే సిపిఆర్ ఇండికేటర్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగని చెప్పి అస్తమానం కదా 100% అనేది మార్కెట్ లో ఉండదు, మోస్ట్ ఆఫ్ ద టైమర్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమర్స్. సో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, సెకండ్ క్యాండిల్ ఏమో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, బ్రేక్అవుట్ అయితే అయ్యింది. కానీ ఇది ఏంటది, పారాబోలిక్ బ్రేక్అవుట్ అంటారు. సో పారాబోలిక్ బ్రేక్అవుట్ అన్నప్పుడు మనం ఎంట్రీస్ అనేవి తీసుకోకూడదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రాప్ అయితే అవుతాము. అండ్ ఈ రోజు సిపిఆర్ ఎలా ఉంది చూడండి. ఈ రోజు సిపిఆర్ అసలు 3 లైన్స్ లో మీకు ఒక లైన్ ఉంది ఏంటి అని అనిపించవచ్చు. ఒక లైన్ కాదు, అవి 3 లైన్సే, కాకపోతే అవి మర్జ్ అయి ఉన్నాయి, కంబైన్ అయిపోయాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రెండింగ్ డే మనం చూడొచ్చు. సో అలా ట్రెండింగ్ డే అవుతుంది కదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవద్దు అని చెప్తున్నాను. అలాగని చెప్పి మనం డౌన్ ట్రెండ్ చెప్పలేము, అప్ ట్రెండ్ చెప్పలేము. కానీ దానికి ఏం చేయాలంటే మనం మూవింగ్ యావరేజ్ హెల్ప్ అయితే తీసుకోవాలి. మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఎలా ఉంది, మూవింగ్ యావరేజ్ పైకి ఇప్పుడు స్లోప్ అవుతుంది 5 minutes టైం ఫ్రేమ్ లో. అంటే ఏంటి, మార్కెట్ అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగని చెప్పి ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోమని కాదు. ప్రెసెంట్ అయితే నేను ఇంకా ఏం ఎంట్రీస్ తీసుకోవట్లేదు, వెయిట్ చేద్దాము మార్కెట్ కోసం, ఐ మీన్ ప్రైస్ రిట్రేస్ అవడం కోసం వెయిట్ చేద్దాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కూడా ట్రాప్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఎవరైతే లాంగ్ ఎంట్రీస్ వెళ్తున్నారో, షార్ట్ కవరింగ్ అనుకుని మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుని ఎవరైతే లాంగ్ వెళ్తున్నారో, మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చి వాళ్ళందరినీ ట్రాప్ చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే వెయిట్ చేద్దాము, ఎటువంటి ఎంట్రీస్ అయితే లేవు. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. చూసారా, అందుకే లాంగ్ ఎంట్రీ తీసుకోవద్దని చెప్పిన. ఏమైంది, ఎవరైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యిందని చెప్పి లైక్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఈ రోజు మార్కెట్ పైకి వెళ్తుందని లాంగ్ వెళ్ళారో వాళ్ళందరినీ ట్రాప్ చేసింది 4th క్యాండిల్. సో ఇంత పెద్ద రెడ్ బాల్ వచ్చినప్పుడు మీరు ఏమవుతారు, ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోతుంటారు ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. మళ్ళీ కావాలంటే మార్కెట్ ఎలా వెళ్ళాలనుకుంటుందో దాని ఇష్టం, అది ఎలా వెళ్ళాలనుకుంటే అది వెళ్తుంది. కాకపోతే మనం ఎంట్రీ కరెక్ట్ గా తీసుకున్నామో లేదా చూడాలి. అఫ్ కోర్స్ మార్కెట్ డైరెక్షన్ అయితే పైకే ఉండొచ్చు ఈ రోజు, కానీ ఏం చేస్తుంది, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, అంత ఈజీగా మిమ్మల్ని ట్రేడ్ చేయనిస్తారు అనుకుంటున్నారా? ఇక్కడ వాళ్ళకి మీరు ఎక్కువ ఎక్కడ ట్రాప్ అవుతుంటారో వాళ్ళకి తెలుసు. లైక్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అని చెప్పి ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి, కావాలని డేలోని హిట్ చేయడము, లేదు సెకండ్ క్యాండిల్ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్దాం అనుకోండి. ఇక్కడ ఏమైంది, సెకండ్ క్యాండిల్ లో కింద అందరినీ ట్రాప్ చేసింది. లైక్ ఈ క్యాండిల్ చూసారా, అందరు స్టాప్ లాసెస్ హిట్ అయిపోయాయి. సో వాళ్ళు కావాలని ట్రాప్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లిక్విడిటీ కావాలి, లిక్విడిటీ ప్లేస్ కోసం ఎక్కువ హంట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అని చెప్పి ఎవరైతే లాంగ్ వెళ్ళారో, లేదంటే సెకండ్ క్యాండిల్ ఎంత పెద్ద గ్రీన్ బార్ తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చిందని ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేస్తున్నారు ఇప్పుడు. సో అందుకు ఫస్ట్ ఓపెనింగ్ సెషన్ కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, అందుకు ఓపెనింగ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పీపుల్ ట్రాప్ అయ్యేది ఓపెనింగ్ సెషన్ అండ్ దెన్ లేట్ ఆఫ్టర్నూన్ సెషన్. సో మిడ్ ఆఫ్టర్నూన్ 10 o'clock నుంచి 10:30 నుంచి 2 o'clock 1 o'clock వరకు కూడా మార్కెట్ కొంచెం వాలటిలిటీ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ట్రేడ్స్ ఎక్కువ తీసుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. కానీ నేనైతే ఎక్కువ ఓపెనింగ్ ట్రేడర్, ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే ఎక్కువ అమౌంట్ అయితే ఓపెనింగ్ దాంట్లోనే వస్తుంది. అఫ్కోర్స్ రాంగ్ అయినా అంతే లూజ్ అవుతాం, కానీ మనం స్టాప్ లాస్ మెథడ్ పెట్టుకుంటాం కదా, స్టాప్ లాస్ ఎక్కువ లూజ్ అవ్వం కదా. సో క్యాపిటల్ ప్రకారం పెట్టుకోవాలి మీ స్టాప్ లాస్.
అంటే మీ దగ్గర ఇప్పుడు 50,000 ఉందనుకోండి, సో దట్ డజంట్ మేక్ సెన్స్. 1% లూజ్ అవ్వాలి అంతే. అంటే మీరు ఒక 50,000 లో 1% అయినా సరే స్టాప్ లాస్ టూ టైట్ అయిపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు 1 లాట్ తో తీసుకోండి. ఓకే, అర్థమైందా? యా సేమ్ 2 lakhs క్యాపిటల్ ఉంటే 2,000 రిస్క్ చేయాలి ట్రేడ్ కి. 5 lakhs క్యాపిటల్ ఉంటే 5,000 రిస్క్ చేయాలి. సో హౌ టు క్యాల్కులేట్ స్టాప్ లాస్ అంటే, సో ఫర్ సపోజ్ మీరు ఆప్షన్స్ ప్రీమియం ఉంటుంది కదా, బయింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఎంట్రీ ఏమో ఒక 100 రూపీస్ దగ్గర అనుకోండి. ఏదన్నా స్ట్రైక్ ప్రైస్ మీ ఎంట్రీ 100 రూపీస్ అనుకోండి. స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలంటే మీ రిస్క్ ఎంత క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ సైజింగ్ తెలియాలి మీకు. పొజిషన్ సైజింగ్ మీరు ఎలా తీసుకుంటున్నారో తెలియాలి. సో మీ రిస్క్ ఎంత, ఫర్ సపోజ్ మీకు ఒక 2 lakhs క్యాపిటల్ ఉందండి మీ దగ్గర. 2 lakhs క్యాపిటల్ అయితే రిస్క్ ఎంత చేయాలనుకుంటున్నారు? ట్రేడ్ కి 1% అంటే ఎంత చేయాలి? 2,000 రిస్క్ చేయాలి. సో 2,000 స్టాప్ లాస్ మీరు ఎంట్రీ ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలో అన్ని పాయింట్స్, లైక్ 100 నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉందనుకోండి, సో 2,000 డివైడెడ్ బై 50 కొట్టాలి. అప్పుడు ఏమవుతుంది? 40 వస్తుంది. అంటే 40 క్వాంటిటీస్ తీసుకోవాలి మీరు బ్యాంక్ నిఫ్టీలో. అంటే క్లోజ్ టు 40 అంటే ఒక 45 తీసుకోండి, 3 లాట్స్ తీసుకోండి, పర్వాలేదు. సో ప్రెసెంట్ అయితే మనకి 15 మల్టీప్లేయర్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 15. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్సి కూడా రిలీజ్ చేసింది కదా నిఫ్టీ లాట్ సైజ్ తగ్గిస్తున్నామని చెప్పి. సో నాకు తెలిసి ఏప్రిల్లోనే అని చెప్పారు, కానీ డేట్ మర్చిపోయినాను. 25 క్వాంటిటీస్ కి ఒక లాట్ వచ్చేస్తుంది నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ కూడా మారుస్తున్నారు అనుకుంటా. ఫిన్ నిఫ్టీ ఇనిషియల్ గా 40 కదా, అది కూడా మారుస్తున్నారు. ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అయితే తగ్గిస్తున్నారు. మిడ్ క్యాప్ కూడా తగ్గిస్తున్నారు. కానీ ఎనీహౌ మిడ్ క్యాప్ అయితే నేను ఈ మధ్య ట్రేడ్ చేయట్లేదు. స్టార్టింగ్ లో చేసేవాని, కానీ ప్రీమియమ్స్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఆప్షన్ సెల్లింగ్ లో. సో నేను అందుకే చేయట్లేదు. సో ఆప్షన్ సెల్లింగ్ బెస్టా, ఆప్షన్ బయింగ్ బెస్టా? ఏప్రిల్ 26th అంట. అండ్ ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్, ఆప్షన్ బయింగ్ బెస్ట్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్ అని నేను అంటాను. ఎందుకంటే నేను చాలా సార్లు వీడియో కూడా చేశాను. లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా చెప్పాను ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు బెస్ట్ అంటే, ఎంట్రీ తీసుకున్నప్పుడు మీరు ఆప్షన్ ఫర్ సపోజ్ మీరు ఎక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అవుతుంది అనుకున్నారు అనుకోండి, లేదంటే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి మీరు ఇక్కడ ఆప్షన్ బయింగ్ చేశారు. స్టాప్ లాస్ మీరు స్పాట్ చార్ట్ ప్రకారం ఇక్కడ పెట్టుకున్నారు. ఇనిషియల్ గా స్టాప్ లాస్ క్యాల్కులేట్ చేసుకొని పెట్టుకున్నారు. కానీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ పెద్ద రెడ్ బార్ వస్తుంది కదా, గామా అనేది ఫాస్ట్ గా పెరిగిపోతుంటది, గామా బ్లాస్ట్ అనేది జరుగుతుంటది. సో మీ స్టాప్ లాస్ ఇక్కడ ఇనిషియల్ గా పెట్టుకున్నా సరే, ఇది ఇక్కడ హిట్ అయినా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంటది గామా వల్ల. అండ్ దెన్ మార్కెట్ సైడ్ వేస్ గా ఉందనుకోండి, తీటా వల్ల మీ స్టాప్ లాస్ అనేది మారిపోతూ ఉంటది ఆప్షన్ బయింగ్ లో. అదే ఆప్షన్ సెల్లింగ్ లో అనుకోండి, అంత ఫాస్ట్ గా హిట్ అవ్వదు. మీ స్టాప్ లాస్ మార్కెట్ ఇక్కడికి వచ్చినా సరే, ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినా సరే ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ అవ్వదు. స్టాప్ లాస్ పెరుగుతూ ఉంటది, డిసడ్వాంటేజ్ ఉంటది. అంటే ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర మీరు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే, ఒకసారి మీరే బ్యాక్ టెస్ట్ చేస్తే చూడండి, తెలుస్తుంది. అండ్ దెన్ విన్నింగ్ అప్పుడు 2 times లో విన్ అవ్వచ్చు మనం. ఆప్షన్ బయింగ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం, టార్గెట్ ఏమో వర్జన్ పెద్ద ఇక్కడ పెట్టుకున్నారు టార్గెట్. సో మీకు ఏంటి, ఇక్కడికి హిట్ అవుతేనే మీ టార్గెట్ అనేది హిట్ అవుతుంది. అండ్ దెన్ ప్రీమియం కూడా తేటా వల్ల, గామా వల్ల ప్రైస్ కూడా తక్కువ రావచ్చు. సో అదే ఆప్షన్ సెల్లింగ్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మధ్యాహ్నం లోపు 3:30 లోపు ఇక్కడ హిట్ అవ్వకపోయినా పర్వాలేదు, మార్కెట్ ఎక్కడెక్కడే ట్రేడ్ అవుతుంది అనుకోండి, డేలో దగ్గరే ట్రేడ్ అవుతుంది, అలా ట్రేడ్ అవుతుంది, అయినా సరే ఆప్షన్ సెల్లర్స్ కి ప్రాఫిట్ వస్తుంది. కానీ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆప్షన్ సెల్లర్ కి డిసడ్వాంటేజెస్ 2 ఉంటాయి. క్యాపిటల్ ఎక్కువ కావాలి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ప్రీమియం ఇక్కడ తీసుకున్నప్పుడు ట్రేడ్ అవుతుంది కదా, ఒకేసారి పెద్ద గ్రీన్ బార్స్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి అంత ప్రాఫిట్ రాదు ఆప్షన్ సెల్లర్స్ కి. ఆప్షన్ బయర్స్ కి బాగా వస్తుంది ప్రాఫిట్, అడ్వాంటేజ్, ఎందుకంటే గామా బ్లాస్ట్ చేస్తారు పైన జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఒక 22,200 ఉంది కదా, 200 నుంచి 300 ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, ఆప్షన్స్ లో ఒక 50 పాయింట్స్ అనేది హిట్ అయిపోతుంది ఆప్షన్ బయింగ్ లో, నిఫ్టీలో. అదే ఆప్షన్ సెల్లింగ్ లో ఇక్కడ ప్రీమియం మీకు 20 రూపీస్ దగ్గర తీసుకున్నారు అనుకుందాం, ఆప్షన్ సెల్లింగ్ 0 అయిపోతుంది అని చెప్పి 20 రూపీస్ దగ్గర తీసుకున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, 20 రూపీస్ మాక్సిమం 0 ఎప్పుడు వెళ్తుంది, 2:30, 3 ఆ టైంలో వెళ్తుంది మార్కెట్ టార్గెట్ హిట్ అయిపోయినప్పుడు. అదే టార్గెట్ హిట్ అయినప్పుడు 20 0 ఏం అయిపోదు. డిసడ్వాంటేజ్ ఇదే, 20 మహా అయితే ఒక 5 రూపీస్ 6 రూపీస్ ఇంకా ట్రేడ్ అవుతూ ఉంటది. ఈ 5 రూపీస్ 6 రూపీస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నారు, మధ్యాహ్నం వరకు అనుకున్నారు అనుకోండి, లేట్ ఆఫ్టర్నూన్ ఏమో న్యూస్ వచ్చి మార్కెట్ క్రాష్ అయిపోయింది, అలాంటప్పుడు లాస్ వస్తుంది ఆప్షన్ సెల్లర్ కి. సో ఇది కూడా డిసడ్వాంటేజ్. ఆప్షన్ బయర్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లర్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ బయర్ కి డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లర్ కి కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. అది మనం ఎలా మేనేజ్ చేసుకుని ఎలా తీసుకున్నాం అన్నది చూసుకోవాలి. నేనైతే ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే 2 ways లో విన్ అవ్వచ్చు. 2 ways లో విన్ అవుతున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడు కూడా
మనం 2 లో విన్ అవుతున్నప్పుడు మనం వదులుకోకూడదు అలాంటప్పుడు. సో ఒకవేళ టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఎనీహౌ నా లాస్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి ఆ లాస్ కోసం అయితే వెయిట్ చేస్తాను. అంటే ఆ లాస్ హిట్ అయిన తర్వాత ట్రేడ్ని క్లోజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ లో అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సో అక్కడ చూడాలి ప్రైస్ యాక్షన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు R1 పివట్ అండ్ దాని గ్యాప్ బోర్డర్ సపోర్ట్. ఇక్కడ ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ ఏమన్నా పైకి వెళ్ళొచ్చేమో. సో చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం డేలో బ్రేక్ అయితే షార్ట్ వెళ్తానంటే చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా సెల్లర్స్ వచ్చారు. పారాబోలిక్ గా బ్రేక్అవుట్ అవ్వచ్చు, సో ట్రాప్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే నా వ్యూ ఏంటి, ఇక్కడ 20 MA కోసం వెయిట్ చేస్తాను. అది కొంచెం పైకి స్లోప్ అయ్యి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ అయితే డే లో దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, 20 MA ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. సో చూడాలి ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఏమన్నా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. హౌ యు ఆర్ ట్రేకింగ్ ట్రేడ్, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ అంటే అర్థం కాలేదండి. ట్రేడ్ అనాలిసిస్ అంటే ఇంకా ట్రేడ్ ఏం తీసుకోలేదు నేను. ట్రేడ్ తీసుకున్న తర్వాత నేను మీకు చెప్తాను. ఓకే, ప్రెసెంట్ అయితే ఏం లేదు, చూడండి 0 ఉంది. ప్రెసెంట్ అయితే నా అనాలిసిస్ అయితే ఇంకా నా ట్రేడ్ నా పరంగా అయితే మార్కెట్ ఇంకా మూవ్ అవ్వలేదు. ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అవుతున్నారు అంతే. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అవుతున్నారు. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. సో ప్రైస్ ప్రీమియం ఎక్కడ ఉంది, ఎక్కడ తీసుకున్నాను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తీసుకున్నప్పుడు. హౌ యూ విల్ టేక్ ద ట్రేడ్ అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. హౌ యూ విల్ టేక్ ది ట్రేడ్ అంటే ఫస్ట్ ఒక అకౌంట్ నుంచి ట్రేడ్ తీసుకుంటాను. అనాలిసిస్ చెప్పమంటున్నారా? అనాలిసిస్ అయితే ఇక్కడ చూస్తాను, ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూస్తాను. ఇక్కడ నుంచి ఏమైనా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ వెళ్తాను. కాకపోతే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, ఇక్కడ చిన్న ఫెక్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. చెప్తానండి ట్రేడ్ తీసుకున్నప్పుడు చెప్తాను. ఈ క్యాండిల్ ఏమైనా క్లోజ్ అయితే నిఫ్టీలో అప్పుడు లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ మార్కెట్ 22,220 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్ ద మనీ ఏమవుతుంది 22,200 అవుతుంది. 22,150 ఏమో ఓటీఎం అవుతుంది. కానీ 22,200 తీసుకుంటాను, 150 తీసుకుంటాను అన్నది ప్రీమియం ప్రైస్ బట్టి చూడాలి. 22,200 అయితే 44లో ట్రేడ్ అవుతుంది. 22,150 పుట్ ఆప్షన్ అయితే 29లో ట్రేడ్ అవుతుంది. యా, ఈ క్యాండిల్ క్లోజ్ అయితే 22,150 పుట్ ఆప్షన్ అన్న సెల్ చేయొచ్చు నేను. కాకపోతే గ్రీన్ క్లోజ్ అవ్వాలి, ఎందుకంటే సేమ్ టైం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ గ్యాప్ బోర్డర్ సపోర్ట్ ఉంది కాబట్టి హై ప్రాబిలిటీ అవ్వచ్చు. కానీ గ్రీన్ అవుతుందో లేదా అన్నది చూడాలి ఇప్పుడు. సో ఇక్కడ డేలో దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఎంట్రీ తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ ఏమన్నా సపోర్ట్ వస్తే డేలో దగ్గర బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటాను, ఎందుకంటే 20 MA దగ్గర కూడా ఇప్పుడు 20 MA సపోర్ట్ ఉంది 5 minutes టైం ఫ్రేమ్ లో. సో డేలో కాబట్టి డేలో బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. సో చూడాలి, ఇక్కడ నెక్స్ట్ డేలో బ్రేక్అవుట్ అవుతుందని చెప్పి అందరూ కూడా షార్ట్ ఎంట్రీ వెళ్తారు, వాళ్ళందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు. సో ఇనిషియల్ గా ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ గ్రీన్ అని ఎలా అనుకుని ట్రాప్ అయ్యారో ఇప్పుడు డేలో బ్రేక్అవుట్ అవుతుంది కదా అని చెప్పి షార్ట్ వెళ్తే వాళ్ళు కూడా ట్రాప్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది పారాబోలిక్ బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా వచ్చింది. సో ప్రెసెంట్ అయితే నేను ఎటువంటి షార్ట్ ఎంట్రీ తీసుకోవట్లేదు. డేలో బ్రేక్అవుట్ అయింది కదా షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు సార్, ఎందుకంటే ఇది చూడండి మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది, ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది, అలాంటప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు ఏదైనా సరే పైనుంచి ఒక నైఫ్ తీసుకోండి, నైఫ్ పైనుంచి గాల్లోంచి
కొంచెం దూరం నుంచి వదిలేస్తే ఏమవుతుంది, కింద మీరు చేయి పెడితే పైనుంచి పడుతుంది కాబట్టి గుచ్చుకుంటుంది నైఫ్ షార్ప్ సైడ్. సో ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. ఇప్పుడు మార్కెట్ డేలో బ్రేక్అవుట్ అయింది, ఎంత పెద్ద రెడ్ బార్ పైనుంచి కూడా రెడ్ క్యాన్స్ అన్ని వస్తున్నాయి కదా అని చెప్పి షార్ట్ వెళ్తే ఇట్ ఈస్ లైక్ షార్పింగ్ క్యాచింగ్ ఏ షార్ప్ నైఫ్ అని చెప్పి అంటారు దాన్ని. సో అప్పుడు కూడా అలా పట్టుకోకూడదు. సో ఇక్కడ ఇన్స్టెడ్ లాంగ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు లూజ్ అయినా ఇక్కడ ఇంతే లూజ్ అవుతారు. స్టాప్ లాస్ డేలో దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ ఏమైనా బుల్లిష్ క్లోజ్ అయితే మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కానీ నిఫ్టీలో తీసుకుంటానా బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటానా అది డౌట్ కొడుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీరు బ్యాంక్ నిఫ్టీ రోజు ఎక్స్పైరీ కాదు, నిఫ్టీ అయితే ఎక్స్పైరీయే, కానీ నిఫ్టీలో అయితే ఆపర్చునిటీ దొరికేలా లేదు. నిఫ్టీలో ఇంకా ఫాలో అవుతుంది మార్కెట్. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఇంకా ఫామ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ చూడాలి, క్యాండిల్ ఏమైనా గ్రీన్ ఫామ్ అయితే పైకి వెళ్ళొచ్చేమో బ్యాంక్ నిఫ్టీ. సచ్ ఏ బిగ్ ఫాల్ చూసారు ఇక్కడ. మార్కెట్ ఎవరైతే ఫస్ట్ క్యాండిల్ ఈ రోజు గ్రీన్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పి లాంగ్ వెళ్ళారు వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి, ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ డేలో కింద ఉంటాయి. సో డేలో హిట్ అవ్వగానే మార్కెట్ ఇంకా అగ్రెసివ్ గా కిందకు అయితే వస్తుంది. సో ఇక నెక్స్ట్ సపోర్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయినా సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందేమో చూడాలంతే. నిఫ్టీకి అయితే 20 EMA దగ్గర ఉంది, ఇంకా 20 EMA బ్రేక్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే 20 EMA బ్రేక్ చేసింది, కానీ నిఫ్టీ ఇంకా 20 EMA బ్రేక్ చేయలేదు. చూడాలి ఇక్కడ ఏమన్నా డేలో నుంచి ఏమన్నా ఫేక్ బ్రేక్ అవుట్ అవుతుందేమో. ఈ డేలో నుంచి ఫేక్ అవుతుందో లేదంటే పుల్ బ్యాక్ ఇస్తుందో చూడాలి. ఇది కూడా రెడ్ క్యాండిలే, ఇంకా ఏం గ్రీన్ క్యాండిల్ లేదు. సో బ్యాంక్ నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు అందరూ డేలో బ్రేక్అవుట్ అయిందని చెప్పి లాంగ్ వెళ్తే షార్ట్ వెళ్ళొచ్చు. అలాగని చెప్పి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ ట్రాప్ అయ్యారు కాబట్టి, వీళ్ళ స్టాప్ లాసెస్ పైన ఉంటాయి అండ్ మార్కెట్ కూడా పైకి వెళ్ళొచ్చు. సో ఈ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే డేలో ఎక్కడ ఉంది, డేలో ఇక్కడ కాబట్టి ఇప్పుడు గ్యాప్ బాటర్ ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. గ్యాప్ బాటర్ బ్రేక్ చేసింది ఆల్రెడీ, సో ఇప్పుడు గ్యాప్ బాటర్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ లెవెల్ ఈ క్యాండిల్ అయినా గ్రీన్ క్లోజ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఇక్కడ ఏమన్నా పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నిఫ్టీ పుట్ ఆప్షన్ సెల్ చేశాను. సో ఇందా చెప్పాను 22,150 వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని చెప్పి 35 దగ్గర ఉంది. సో స్టాప్ లాస్ అయితే ప్రెసెంట్ 60 పెట్టుకుంటున్నాను, తర్వాత ఏమైనా మారుస్తాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది పైకి వెళ్తుంది, 20 EMA సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు డేలో సపోర్ట్ తీసుకుంటుందా? ఎస్, 20 EMA సపోర్ట్ తీసుకుంది, అందుకే ఎంట్రీ తీసుకున్నాను. సో 500 క్వాంటిటీ స్టాప్ లాస్ 60 పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమన్నా అప్డేట్ చేస్తానేమో. ప్రెసెంట్ అయితే 1500 అలా ట్రేడ్ అవుతుంది. సో నేనేం సజెస్ట్ చేయట్లేదండి, తీసుకోమంటారా అని అడుగుతున్నాను. నేనేం సజెస్ట్ చేయట్లేదు. సో జస్ట్ నేను నా ఎంట్రీస్ అవి చెప్పాను. అలాగని చెప్పి మీరు ఇక్కడ తీసుకుంటే చూడండి మళ్ళీ 5 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మిస్ అవుతుంది. నేను జస్ట్ నా ఎంట్రీస్ కోసం చెప్తాను. సో నా ఎంట్రీ ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అయితే 56 పెట్టుకున్నాను. ప్రెసెంట్ అయితే 2000 అలా ట్రేడ్ అవుతుంది. మరి బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పిన ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ వెళ్తానని చెప్పి, కానీ ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అందుకే నిఫ్టీ అలాగే ఈరోజు ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి చూద్దాము. నా రిస్క్ వచ్చేసి ఈ ట్రేడ్ లో 10,000 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. నేను యాకర్ తీసుకున్నాను, ఇంకా హెడ్జింగ్ ఏం చేయలేదు. ఎందుకంటే క్యాపిటల్ నాకు సరిపోద్ది, 500 క్వాంటిటీస్ కి క్యాపిటల్ సరిపోద్ది కాబట్టి హెడ్జింగ్ ఏం చేయలేదు. సో ఒకవేళ మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా హెడ్జింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను కాబట్టి పుట్ ఆప్షన్ మీరు ఫస్ట్ బై చేయాలి. ఇక నిఫ్టీ చూడండి తక్కువలో ట్రేడ్ అవుతుంది, అంటే 0లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 1 రూపీ 2 రూపీస్ లో ట్రేడ్ అవుతుందన్నా పర్వాలేదు. అది ఫస్ట్ మీరు సెల్ చేశారనుకోండి, ఆ తర్వాత మీకు క్యాపిటల్ బెనిఫిట్ అనేది వస్తుంది. సో ప్రెసెంట్ అయితే 3,500 అలా ట్రేడ్ అవుతుంది ప్రాఫిట్.
సో ఇక్కడ పిన్ బార్ ఇక్కడ 20 EMA ఉంది కదా, ఆ డైలీ టైం ఫ్రేమ్ లో మారుతూ ఉంటుంది అని చెప్పాను. సో అది కూడా మారొచ్చు. సో 20 EMA ఇనిషియల్ గా ఎక్కడ ఉంది? ఇంకా 20 EMA రావట్లేదు చార్ట్ కి. సో యా డైలీ టైం ఫ్రేమ్ లో 20 EMA ఇక్కడే ఉంది. సో ఇది ఏమన్నా రెసిస్టెన్స్ ఇస్తే ఇవ్వచ్చేమో. కంపల్సరీ టార్గెట్ హిట్ అవుతుందా? సో అది నేను చెప్పలేను కదా. టార్గెట్ హిట్ అవుతుంది, మనం వన్స్ మన ట్రేడ్ తీసుకోవడం మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత మనం మార్కెట్కి వదిలేయాలి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయితే మన డేని క్లోజ్ చేసేయాలి, టార్గెట్ హిట్ అయితే మనం తీసుకోవాలి అంతే. కానీ రిస్క్ రివార్డ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే విన్ అవుతున్నప్పుడు మన సైడ్ విన్ అయ్యామనుకోండి అది బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ 8,000 నుంచి మళ్ళీ 5,000కి వచ్చింది. సో చాలా మంది ఏంటంటే ఎంటీఎం చూడడం వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లైక్ అయ్యో మళ్ళీ ఈ 5,000 ప్రాఫిట్ పోతుందేమో, లాస్కి వచ్చేస్తుందేమో. సో రానివ్వండి, లాస్కి వస్తే రానివ్వండి, ఈ రోజు కాకపోతే రేపటి ఉంటుంది. మార్కెట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మన మెయిన్ మోటివ్ ఏంటంటే మన రూల్స్ ఫాలో అయితే మన క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మినిమం 1:2 అనేది ఫాలో అవ్వాలి. లైక్ 20,000 ఈ ట్రేడ్ లో 20,000 రిస్క్ 10,000 కాబట్టి రివార్డ్ ఎంత అనేది మినిమం 20,000 ఉండాలి. సో 20,000 రావాలంటే ఎన్ని పాయింట్స్ వరకు ఉంటాను నేను? 20,000 డివైడెడ్ బై 700 క్వాంటిటీస్ అంటే 28 పాయింట్స్ ఉండాలి. 28 నుంచి 32.61 దగ్గర ఎంటర్ అయ్యింది. సో ఆల్మోస్ట్ 4 రూపీస్కి రావాలి. 4 రూపీస్కి వస్తేనే నా టార్గెట్ 1:2 అనేది అవుతుంది. సో చూడాలి 4 రూపీస్కి వస్తుందో రాదో. లేదు స్టాప్ లాస్ హిట్ అయిందంటే స్టాప్ లాస్ తీసుకుంటాను, పర్వాలేదు. ఓకే, సో ఎంటీఎం చూడడం వల్ల మీకు కూడా టెన్షన్ వస్తుంది. సో ఎంటీఎం అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ చార్ట్ అయితే చూస్తున్నాను. మీరు కూడా చూడకండి ఎంటీఎం. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవనివ్వండి. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ చూడండి ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిందో. సో వస్తే రానివ్వండి, లాస్ అయితే రానివ్వండి. స్టాప్ లాస్ అయితే తీసుకుందాం ఒకవేళ హిట్ అయినా. సో స్టాప్ లాస్ ప్రెసెంట్ ఎంత అనేది 45 పెట్టుకున్నాను అనుకుంటా, 46. సో హిట్ అవుతుంది, ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేస్తుంది. చూద్దాం హిట్ అయితే హిట్ అవనివ్వండి. ట్రెండ్ అంటే ఇక్కడ బేరిష్ గా ఉంది. ఆ తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో స్టాప్ లాస్ ఇక్కడికి డేలో దగ్గరికి వచ్చేసింది 46, ఆల్మోస్ట్ 40. ఏనా ఇంకా 200 క్వాంటిటీస్ తర్వాత తీసుకున్నాను కదా, అది ఇంకా హిట్ అవ్వలేదు. మీరు మెయిన్ స్టాప్ లాస్ ఉంటుంది కదా, మెయిన్ స్టాప్ లాస్ 55 ఇచ్చాను గ్రూప్ లో. 55 వరకు వెయిట్ చేయండి, లేదంటే. ఓకే, నాదంటే పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ తీసుకున్నాను. సో 55 వరకు వెయిట్ చేయండి. నేను కూడా ఈ 200 క్వాంటిటీస్ 48 దాకా పెట్టుకుంటున్నాను. నేను పొజిషన్స్ పిరమిడింగ్ చేయడం వల్ల, క్వాంటిటీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఆప్షన్స్ లో. సో మీ మెయిన్ స్టాప్ లాస్ అయితే 55. మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు? సేమ్ ఆల్మోస్ట్ ఎంట్రీ దగ్గరికి వచ్చింది అనుకుంటా కదా. సో ఎంట్రీ అక్కడే తీసుకున్నాము 36 దగ్గర. సో ఎవరైనా ఎంట్రీ ఇప్పుడు ఇందాక మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కావాలనుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ సెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి. హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఒక 20 పాయింట్స్. సో చూద్దాము. నా రిస్క్ అయితే 10,000 ఈ ట్రేడ్ లో. సో మార్కెట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందని చెప్పి మార్కెట్ పైకి వెళ్దాము, కానీ ఈ లెవెల్ అనేది ఇక్కడ నుంచి కిందకి వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా అంత కిందకి రాలేదు. డేలోనైతే అయితే బ్రేక్అవుట్ చేయలేదు. ఇక్కడ నుంచి బయర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 20 EMA సపోర్ట్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇస్తుంది 20 EMAకి.
సో నాకు బ్యాడ్ లక్ అని చెప్పాలి, ఎందుకంటే నేను పిరమిడింగ్ చేయడం వల్ల నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఇది మళ్ళీ ఇప్పుడు 27కి వచ్చింది. ఇందాక ఎంత ట్రేడ్ అవుతుందో అంతే ట్రేడ్ అవుతుంది. సో ఇంకొక ఈ 200 క్వాంటిటీస్ యాడ్ చేయకుండా స్టాప్ లాస్ మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే సరిపోతుంది 56. కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు వర్కౌట్ అవుద్దని కాదు, ఏమో ఫెయిల్ అవుతే ఫెయిల్ అవ్వచ్చు, చూద్దాం. ఇంకా 4000 ఉంది, 4000 హిట్ అయిపోతే నేను ఎగ్జిట్ చేస్తాను. లేదు ఇది జీరోకి వెళ్తే మహా అయితే 6000 లాస్ అయింది, ప్రాఫిట్ వస్తుంది అంతే. సో బ్యాంక్ నిఫ్టీ అయితే 20 ఎంఏ సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి, చూద్దాం. యా బ్యాంక్ నిఫ్టీ కొంచెం మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ చూపిస్తుంది, డేలో బ్రేక్అవుట్ అవుతుంది ట్రెండ్ అంటే. మళ్ళీ ఇక్కడ ఇనిషియల్ గా ఇది రెసిస్టెన్స్ కదా, ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే రావచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి రివర్సల్ అయితే అవుతుంది. చూడాలి కంటిన్యూ ఇక్కడ డేలో నుంచి ఏమైనా స్ట్రెంత్ ఉంటే బయర్స్ ఏమైనా పైకి తీసుకెళ్తారో లేదో. నాది ఆల్మోస్ట్ ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే, కాకపోతే ఇంకొక 10 పాయింట్స్ ఉంది, వెయిట్ చేస్తున్నాను. సో నాది పిరమిడింగ్ చేయడం వల్ల అంటే 20 దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కొంచెం అడ్వాన్స్డ్ గా తీసుకున్నాను. ఆల్మోస్ట్ 23 దగ్గర తీసుకున్నాను, 20 హిట్ అవ్వకుండా. సో దానివల్ల కొంచెం ఫాస్ట్ గానే హిట్ అయిపోయింది. సో చూద్దాం ఇక్కడ నుంచి స్ట్రెంత్ అయినా బేరిష్ గా చూపిస్తే. బ్యాంక్ నిఫ్టీ ఇనిషియల్ గా ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ అయితే చూపించింది, ఇప్పుడైతే 20 ఎంఏ కింద క్లోజ్ అయింది. సో ఏమైనా బయర్స్ ఇక్కడ నుంచి డేలో నుంచి బయర్స్ అయినా షిఫ్ట్ అవుతే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే కిందకి రావచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయినా కిందకి తీసుకొస్తే, సారీ నిఫ్టీ అయినా కిందకి తీసుకొస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వచ్చేయచ్చు. వాట్ ఈస్ ద స్టాప్ లాస్ ఫర్ దట్? దేనికండి? మీకు ఆల్రెడీ గ్రూప్ లో పెడుతున్నాను, నేను ఏదైతే లెవెల్స్ తీసుకున్నానో అన్ని గ్రూప్ లో పెడుతున్నాను. యా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, నాకు 46 పెట్టుకున్నాను నేను ఆల్మోస్ట్. అంటే నేను డేకి 10,000 కంటే ఎక్కువ రిస్క్ చేయదలుచుకోలేదు, సో అందుకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9,800 ఇస్ ద లాస్ ఫర్ టుడే. సో డే 1 22 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో డే ఫస్ట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది నాకు. మీకు ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, మీకు 55 ఇచ్చాను కదా స్టాప్ లాస్. సో 55 కానీ 60 కానీ వెయిట్ చేయండి, పర్వాలేదు. ఎందుకంటే డేలో దగ్గర ఉంది. ఇంకా ఈ పిన్ బార్ అనేది అగ్రెసివ్ గా ఫామ్ అయింది కదా పైకి, అంటే ఇక్కడ నుంచి బయర్స్ అయితే ఉన్నారు. సో చూద్దాం. నా మిస్టేక్ ఏం కాదు, అది విన్ అయితే కొంచెం ఎక్కువ విన్ అవ్వచ్చు అని చెప్పి తీసుకున్నాను. అంటే పిరమిడ్ విన్నింగ్ పొజిషన్ కి యాడ్ చేశాను. సో దానివల్ల సో ప్రెసెంట్ ఇప్పుడు 40లో ట్రేడ్ అవుతుంది అది. ఒకవేళ 60కి వస్తే క్లోజ్ అయిపోండి, ఓకే. లేదు 1% లాస్కి వస్తే ఎగ్జిట్ అయిపోండి. లైక్ మీకు 55 దగ్గర 1% లాస్ వస్తుందంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా 15 పాయింట్స్ అయితే ఉంది స్టాప్ లాస్కి. సో నా ఎంట్రీ ఎగ్జిట్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి. నేను ఫస్ట్ ఇక్కడ 36 దగ్గర ఎంట్రీ అయ్యాను, స్టాప్ లాస్ ఏమో 55. ఫస్ట్ అయితే 60 పెట్టుకున్నాను, ఆ తర్వాత 56 కి మార్చుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ 200 క్వాంటిటీస్ అనేది యాడ్ చేశాను. దానివల్ల మళ్ళీ 55 పెట్టుకున్నాను అనుకోండి, సేమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే రిస్క్ అనేది పెద్దది వస్తుంది. నాకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఐ మీన్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా అని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, లాస్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పి నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను. సో ఆల్మోస్ట్ మీరు చూసారు 8,000 ప్రాఫిట్ దాకా వెళ్ళింది, అయినా సరే నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే నా రిస్క్ మేనేజ్మెంట్ అలా ఫాలో అవుతాను. నాకు 1:2 మినిమం కావాలి, 20,000 వస్తేనే నేను ఎగ్జిట్ అవుదామని చెప్పి అనుకున్నాను. సో ఆల్మోస్ట్ 23, 22, 21 వరకు వెళ్ళింది అనుకుంటా. అక్కడ నుంచి మళ్ళీ కిందకైతే వచ్చేసింది ఇక్కడ. సో తర్వాత ఏమైంది, స్టాప్ లాస్ అప్డేట్ చేశాను 46 దగ్గర, అది క్లోజ్ అయిపోయింది. అండ్ ఇంకొక 200 క్వాంటిటీస్ కూడా 47 దగ్గర క్లోజ్ చేశాను. సో ఈ రోజు అయితే డే 1 అయితే రెడ్ గానే క్లోజ్ చేసాము. సో మీకు ఇంకా స్టాప్ లాస్ ఇంకా ఒక 20 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో 60 దగ్గర ఇచ్చాను. గ్రూప్ లో కూడా ఎవరైతే జాయిన్ అవ్వలేదో మీ వాట్సాప్ లో చూడండి ఒకసారి, లింక్ పెట్టాను, అందులో అప్డేట్ చేశాను ప్రీమియం ఛానల్ ఎక్కడ అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నది. సో ఎంట్రీ తీసుకోవాలని సెన్స్ ఎంట్రీ తీసుకోమని కరెక్ట్ గా చెప్పట్లేదు, ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు. సో అది మీ ఇష్టం, మీ రిస్క్ ప్రకారం. సో నా రిస్క్ అయితే పర్ డే అయితే 10,000. సో 10,000 అయిపోయింది కాబట్టి ఇంకా దీని తర్వాత మళ్ళీ మార్కెట్ ని చూడకూడదు, ఏం చేయకూడదు మీరు బిగినర్ ట్రేడర్స్ అయితే. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను అంతే. సో యాక్చువల్గా అయితే క్లోజ్ చేసేయాలి. సో డిమాట్ అయితే క్లోజ్ చేస్తాను. సో చూద్దాం. ఇక్కడ అయితే ట్రెండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 20 ఎంఏ స్లోపింగ్ పైకి అవ్వట్లేదు, కింద కావట్లేదు, సైడ్ వేస్ గా ఉంది. అంటే ఏంటి, మార్కెట్ ఎక్కడి నుంచి అయినా సైడ్ వేస్ గా ఉంటే ఆప్షన్ సెల్లర్స్ కి ప్రాఫిట్ రావచ్చు. లేదు మార్కెట్ పైనుంచి ఎక్కడి నుంచి రివర్స్ అయింది, ఎవరైతే ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్నారో అందరినీ కూడా ట్రాప్ చేసింది మార్కెట్. సో ఇంకా ఫర్దర్ గా కిందకైనా రావచ్చేమో. సో ఈరోజు సిపిఆర్ అనేది నేరోగా ఉంది కాబట్టి మార్కెట్ ట్రెండింగ్ గా అవ్వచ్చు. కానీ ఇప్పటి నుంచి పైకి వెళ్ళి ట్రెండ్ అవుతుందా, కిందకి వచ్చి ట్రెండ్ అవుతుందా అన్నది మనకు తెలియదు ఇంకా, ఓకే.
సో చూద్దాం ఏమైతుందో. బ్యాంక్ నిఫ్టీ డేలో దగ్గర ఉంది, నిఫ్టీ కూడా డేలో దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఏమైనా బయర్స్ వస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. మార్కెట్ అయితే కిందకే వస్తుంది. సో ఇంకా ట్రేడ్ అయిపోయినట్టే, స్టాప్ లాస్ కూడా ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనది అయిపోయింది, డన్ ఫర్ ది డే. సో ఇప్పుడు ఒక చిన్న మెథడ్ అయితే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, మార్కెట్ సెకండ్ హాఫ్ ఏమైనా మార్కెట్ అయినా రివర్స్ అయితే ఏంటి, అలాంటప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనవసరంగా అనుకోవచ్చు కదా. సో చాలాసార్లు చెప్పాను, స్ప్రెడ్స్ అనేవి తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ తక్కువ క్యాపిటల్ ఎవరైతే ఉందో వాళ్ళు కూడా స్ప్రెడ్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. వెయిట్ అవెల్. స్ప్రెడ్స్ ఎలా తీసుకోవాలి తక్కువ క్యాపిటల్ అంటే మీకు, సో ఆల్రెడీ మనం 22,000 ఏం చేసుకున్నాం, 22,150 పుట్ ఆప్షన్ తీసుకున్నాం కదా. 22,150 సో 22,150 పుట్ ఆప్షన్ ఇప్పుడు ఎక్కడ 50 దే ట్రేడ్ అవుతుంది. ఇది సెల్ చేయాలని మనకి ఎంత క్యాపిటల్ కావాలి, ఆల్మోస్ట్ ఒక లాట్ సెల్ చేయాలన్నా 1.29 lakhs కావాలి, అంటే 1,30,000 కావాలి. చాలా మంది దగ్గర 50,000 కన్నా తక్కువ ఉండొచ్చు క్యాపిటల్. సో వాళ్ళ సంగతి ఏంటంటే మీరు దీనికన్నా ముందు ఏం చేయాలంటే 22,150 పుట్ ఆప్షన్ కదా. పుట్ ఆప్షన్ అంటే ఏంటి, పిఈ అంటే డిసెండింగ్, సిఈ అంటే అసెండింగ్ అని గుర్తుపెట్టుకోండి. పిఈ అంటే అఫ్ కోర్స్ సెల్లింగ్ చేస్తున్నారు, మార్కెట్ పైకి వెళ్తుందని. కానీ మీరు ఇక్కడ ఏం చేయాలంటే స్ప్రెడ్స్ లో 22,200 150 కన్నా పైన కిందే ఉంటుంది, 22,100 ఉంటుంది. సో 22,100 అనేది ఫస్ట్ బై చేయాలి. ఫస్ట్ బై చేసి ఆ తర్వాత సెల్ చేస్తే, ఇప్పుడు చూడండి ఒక లాట్కి క్యాపిటల్ ఎంత కావాలి మీకు, ఓన్లీ 26,000 కావాలి. దీనికైతే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. స్టాప్ లాస్ అయితే ఏమీ పెట్టుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఇది జీరోకి వెళ్ళిపోయింది అనుకోండి, 2 జీరోకి వచ్చేసాయి అనుకోండి, మీకు ఇంకా ప్రాఫిట్ వస్తుంది. సో మాక్సిమం ప్రాఫిట్ ఇక్కడ ఎంత 957 అనేది చూపిస్తుంది. మాక్సిమం ఒకవేళ మధ్యాహ్నం 3:30 లోపుకి 2 జీరో అయిపోతే మీకు 1,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. లాస్ వస్తే కూడా అంతే 1,500 వస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్ ఉండదు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే స్టాప్ లాస్, ఇప్పుడు మనం 36 దగ్గర తీసుకున్నాం కదా, సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 55 హిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 50కి వచ్చింది, 45 వచ్చింది, 43కి వచ్చింది అనుకోండి. ఎల్డిపి ఎక్కడికి వచ్చింది, 43కి వచ్చింది, అంటే 20 పాయింట్స్ మీకు మిగిలినట్టే. కానీ చాలా మంది అనుకుంటారు అయ్యో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పైకి వెళ్తుంది, ఇది ఏమో పైకి ఏమన్నా క్లోజ్ అవ్వచ్చు ఏమో అని చెప్పి. వాళ్ళ కోసం అనమాట ఇది. వాళ్ళ కోసం స్ప్రెడ్స్ తీసుకుంటే మీ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఉండదు. అండ్ నెక్స్ట్ టైం ఎవరన్నా సరే మీకు ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, ఏమన్నా జాబ్ చేసుకుంటున్నా సరే మీకు ఇది ఉపయోగపడుతుంది. లైక్ ఒకసారి ప్లేస్ చేసిన తర్వాత మీ స్టాప్ లాస్ మార్కెట్ ఏం చూడాల్సిన పని లేదు, మళ్ళీ 3:30 తర్వాతే రావచ్చు. సో కానీ స్ట్రైక్ ప్రైస్ కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. ఇక్కడ పొరపాటున సిఈ కానీ ఏమన్నా తీసుకున్నారా మళ్ళీ లాస్ అనేది చాలా వచ్చేస్తుంది మీకు, ఒకవేళ మీరు చార్ట్ ని చూసుకోకపోతే. సో స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఏదైతే సెల్ చేద్దాం అనుకుంటున్నారో పిఈ అయితే దాని కింద సెలెక్ట్ చేయాలి. కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, 22,150 కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానిపై ఇది అంటే 22,150 పైన ఏముంటుంది, 22,200. ఫస్ట్ దీన్ని బై చేసి ఆ తర్వాత 22,150 సెల్ చేయాలి కాల్ ఆప్షన్ ని. సో అప్పుడు మీకు క్యాపిటల్ ఎంత కావాలి, ఓన్లీ 26,000 కావాలి. మాక్సిమం ప్రాఫిట్ ఎంత 1,200, లాస్ వస్తే 3:30 లోపు 1,200 లాస్ వస్తుంది. ఈ 2 జీరో అయిపోతే మీకు ప్రాఫిట్ వస్తుంది. 2 జీరో అవ్వకుండా మార్కెట్ మీ ట్రెండ్ కి అగెనిస్ట్ గా వెళ్ళిపోతే అప్పుడు లాస్ అనేది వస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే లాస్ ప్రాఫిట్ అనేది ఫిక్స్డ్. సో మీకు లాస్ ప్రాఫిట్ అనేది ఇందులో ఫిక్స్డ్ ఉంటాయి, అంటే ఎక్కువ లాస్ రాదు, ఎక్కువ ప్రాఫిట్. మార్కెట్ ఇప్పుడు ఇందాక మనం నాకెడ్ తీసుకున్నాం కదా, నాకెడ్ దానికి స్టాప్ లాస్ పెట్టుకోలేదు అనుకోండి, మార్కెట్ ఇంకా కొంచెం డిసెండింగ్ ఆర్డర్ అయితే ఇంకా కిందకి వచ్చేయచ్చు. అదే ఇప్పుడు మీరు స్ప్రెడ్స్ లో తీసుకున్నారు అనుకోండి, స్ప్రెడ్స్ లో మీరు నాకెడ్ తీసుకున్న ఇలా తీసుకుంటారు కదా, స్టాప్ లాస్ పెట్టుకోకపోయినా సరే మీ లాస్ అనేది 1,287 ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ ఇప్పుడు బేరిష్ ట్రెండ్ కింద వస్తుంది. ఎందుకు ట్రెండ్ బేరిష్ అయితే, బేరిష్ అంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ఎవరైతే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అనే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారు. సో డేలో హిట్ అయిందని చెప్పి వెళ్ళాము, మనం వాళ్ళకి అగెనిస్ట్ గా వెళ్ళాము, కానీ బయర్స్ అంతమంది లేరు ఇక్కడ. సో మనం వెళ్ళిన అనాలిసిస్ అయితే కరెక్టే, ఎందుకంటే ఇక్కడ డేలో పారాబోలిక్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్పి పైకి వెళ్ళాము, కానీ బయర్స్ కూడా ఎక్కువ మంది ఉంటేనే కదా మార్కెట్ పైకి వెళ్తుంది. సో అక్కడ మనకి బయర్స్ అయితే లేరు.
స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ స్టాప్ లాస్ ఇస్ అ కాస్ట్ ఆఫ్ బిజినెస్. అదే నాకు అయ్యో ఈరోజు నాకు లాస్ వచ్చిందని చెప్పి ఏం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, మీరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చారు 1 lakh క్యాపిటల్ 2 lakhs క్యాపిటల్ లో బిజినెస్ ఓకే బిజినెస్ పెడుతున్నారు అనుకున్నారు, ఒక 2 lakhs 3 lakhs ఉంటే దాని కాస్ట్ ఆఫ్ బిజినెస్. మీ బిజినెస్ కావాలంటే వర్కర్స్ కావాలి, ఐటమ్స్ కావాలి, లేదంటే ఇవన్నీ కావాలి కదా ఏమన్నా ఖర్చు పెట్టడానికి. ఇవన్నీ కూడా లాస్ కింద అనుకుంటారు, మీరు లాస్ కింద అనుకోరు కదా. సేమ్ ఇది కూడా స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఇవన్నీ కూడా మీరు లాస్ కింద అనుకోకూడదు. ఒక రోజు మీకు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అది విన్ అయ్యి ఉంటే నాకు ఎంత వద్దును 700 ఇంటూ నా యావరేజ్ ఎంత అయింది 36 34 అయింది కదా. సో ఆల్మోస్ట్ 22,000 23,000 అలా వద్దును. సో విన్ అయ్యి ఉంటే నాకు దీని మీద డబుల్ వద్దును కదా అట్లీస్ట్. సో ఈ రోజు విన్ అవ్వలేదు, రేపు విన్ అయ్యాను అనుకోండి 20,000 ప్రాఫిట్ వద్దును కదా. సో అది మనం చూస్ చేసుకోవాలి. సో విన్నింగ్ అప్పుడు ఎప్పుడు కూడా లెస్ కొంచెమే విన్ అవ్వండి. మీరు ఎవరన్నా కోర్స్ తీసుకుంటే ఇలాంటి విషయాలు ఇంకా ఫర్దర్ గా ఎక్కువ డిస్కస్ చేసుకున్నాము. ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని ద్వారా చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నేను పుట్ ఆప్షన్ తీసుకొని ఉంటే నాకు ఇదంతా ప్రాఫిట్ వద్దును అని చెప్పి అనుకుంటారు. మార్కెట్ అయిపోయిన తర్వాత ఇదంతా గెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, అవుతున్నప్పుడు గెస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఏమవుతుంది, చాలా మంది ఇక్కడే ఫైట్ చేస్తారు. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదని చెప్పి మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తే మళ్ళీ స్టాప్ లాస్ అక్కడ హిట్ అయిపోద్ది. సో ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మీకే లాస్. ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఒక రూల్ అయితే పెట్టుకోండి, డైలీ మీరు 1% లూజ్ అవుతారో 2% లూజ్ అవుతారో. లాంగ్ టర్మ్ లో అయితే మీరు మనకి 50% విన్నింగ్ రేట్ చాలు మనకి. ఓకే, మనం ఈ రోజు 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ చేసాం కదా. సో అందులో మనకి ఏంటి, ఒక 11 days మనం సక్సెస్ అయినా సరిపోతుంది. అన్ని 22 సక్సెస్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఒక 11 days మనకు కరెక్ట్ గా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే 11 days 20,000 వచ్చింది అనుకోండి, ఎంత మోర్ దెన్ 2 lakhs వస్తుంది. ఈ 11 days లాస్ వచ్చింది అనుకోండి 1 lakh లాస్ వస్తుంది. సో ఓవరాల్ గా అయితే 1 lakh మన టార్గెట్ అనేది అయిపోతుంది, నా టార్గెట్. ఓకే, సో మీరు మీ క్యాపిటల్ ఎంత దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. అండ్ మీ క్యాపిటల్ ఎంత కూడా నాకు ఒకసారి ఇప్పుడు చార్ట్ సెషన్ లో చెప్పండి, మీ క్యాపిటల్ ఎంత ఉందో చెప్పండి. ఓకే, 35K ఉన్నప్పుడు నేను చెప్పాను కదా మెథడ్, ఇక్కడ స్ప్రెడ్స్ అనేవి తీసుకోవాలి. స్ప్రెడ్స్ తీసుకుంటే మీకు ఒక లాట్కి చూడండి ఇక్కడ ఏమైంది 26,000 అవుతుంది. రిస్క్ కూడా తక్కువ వస్తుంది. అంటే మీరు మార్కెట్ మీరు ఎప్పుడైతే తక్కువ క్యాపిటల్ ఉందో మీ దగ్గర క్యాపిటల్ లేదు అక్కడ పెంచుకోవడానికి. అంటే ఏంటి మెయిన్ ఉద్దేశం ఏంటి, అక్కడ మీరు మనీ కోసం అయితే వచ్చారు అండ్ ఎక్కువ సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు. దానివల్ల మీరు ఓవర్ ట్రేడింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది స్ప్రెడ్ తీసుకున్నారు అనుకోండి 3:30 వరకు మీకు రిజల్ట్ తెలియదు, ఏదన్నా జరగవచ్చు కదా అని చెప్పి మార్కెట్ తో మీరు ఫైట్ చేయరు. సో ఇది బెస్ట్ రూల్. తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి స్ప్రెడ్స్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ రూల్. 50K అయినా సరే అంతే, 50K అయినా సరే స్ప్రెడ్స్ తీసుకుంటే మీకు బెస్ట్. కానీ నా సజెషన్ ఏంటంటే మీకు 50,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 1 lot కంటే ఎక్కువ తీసుకోకండి. ఓకే, మినిమం 1 lot తో ప్రాక్టీస్ చేయండి. వన్ స్మాల్ క్వశ్చన్, స్ప్రెడ్ అండ్ హెడ్జింగ్ కాన్సెప్ట్ బోత్ ఆర్ సేమ్. లేదండి, స్ప్రెడ్స్ వేరు హెడ్జింగ్ వేరు. సో స్ప్రెడ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను మొన్న పోస్ట్ అనాలిసిస్ ఈవినింగ్ మీకు ఒక ఛానల్ వస్తుంది, పోస్ట్ అనాలిసిస్ సెషన్ వస్తుంది. అందులో నేను చూడండి, ఈ రోజు వీడియో కాదు మొన్నటి వీడియో చూడండి. మొన్నటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా హెడ్జింగ్ ఏంటి, స్ప్రెడ్ ఏంటి అన్నది. అండ్ నెక్స్ట్ మీలో కోర్స్ ఎవరైనా తీసుకోవాలంటే కోర్స్ లో కూడా క్లియర్ గా చెప్పాను స్ప్రెడ్ అనేది ఎలా వాడాలి, హెడ్జింగ్ అనేది ఎలా వాడాలని. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రఫ్ గా చూడండి. స్ప్రెడ్స్ హెడ్జింగ్ అంటే మీరు ఏం చేస్తారు, మీరు తక్కువ క్యాపిటల్ ఉన్నదాన్ని అంటే కాల్ ఆప్షన్ మీరు సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో కాల్ ఆప్షన్ కాదు, ఈ రోజు మనం ఏం సెల్ చేసామో 22,150 పుట్ ఆప్షన్ సెల్ చేసాము ఇక్కడ. సో సెల్ చేయాలంటే ఇక్కడ ఎంత క్యాపిటల్ కావాలి మనకి, 1.29 lakhs క్యాపిటల్ కావాలి. సో స్టాప్ లాసెస్ పెట్టుకున్నారు అనుకుందాం, మీరు రిస్క్ మేనేజ్మెంట్ బాగాలేదు నాకు స్ప్రెడ్స్ లో అని చెప్పి మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంది. ఒక థింక్ దట్ మీ దగ్గర 2 lakhs క్యాపిటల్ ఉంది అంటే మీరు ఎంత రిస్క్ చేయొచ్చు, ఒక 2,000 రిస్క్ చేయొచ్చు. 2,000 రిస్క్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఒక 15, నేను ఎంత ఇచ్చాను స్టాప్ లాస్ 35 ఇదే తీసుకోమన్నాను, 20,000 ఇచ్చాను. సో 20 పాయింట్స్ ఇచ్చాను. 35 నుంచి 55 వరకు ఇచ్చాను. 20 పాయింట్స్ లూజ్ అవుతే ఒక లాట్ తో మీకు ఎంత పోద్ది, మహా అయితే 1,000 రూపీసే పోతుంది. కానీ 2 lakhs క్యాపిటల్ ఉంది కదా మీ దగ్గర. సో 2 lakhs క్యాపిటల్ లో ఉంటే ఇంకొక 1,000 కూడా రిస్క్ చేయొచ్చు మీరు. కాబట్టి 2 lots తీసుకోవాలి. 2 lots తీసుకోవడానికి మళ్ళీ క్యాపిటల్ ఎంత కావాలి, ఇక్కడ 2.58 lakhs కావాలి, అంటే 2,50,000 కావాలి. నీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు నీ క్యాపిటల్
2 lakhs అయితే మినిమం ప్రాఫిట్ ఎంత రావాలి? 4,000 రావాలి. 4,000 ప్రాఫిట్ రావాలంటే ఈ 35 క్వాంటిటీస్ 40 ఎంట్రీ ఇప్పుడు 40 దగ్గర ఉంది కదా, 40 దగ్గర ఉన్నది 0 అయిపోతేనే నీకు 4,000 వస్తుంది. 2 లాట్స్ అంటే 100 కదా, 100 into 40 4,000 వస్తుంది. కానీ 2 లాట్స్ తీసుకోవడం నీకు దగ్గర 2.58 lakhs క్యాపిటల్ కావాలి. ఇప్పుడు క్యాపిటల్ లేదు కదా, ఎలాగా ఏం చేయాలి? అదే పోనీ 1 లాట్ తీసుకున్నాం అనుకుంటే నీకు అంత రాదు, ఎందుకంటే 50 into 40 నీకు 2,000 ప్రాఫిట్ వస్తుంది. రిస్క్ 2,000 రివార్డ్ 2,000 అనేది కరెక్ట్ కాదు. సో అప్పుడు మీరు హెడ్జింగ్ చేయాలి. ఇది హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటంటే ఈ 40 క్వాంటిటీస్ ఇప్పుడు 1.29 lakhs ఉన్నది కదా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్న పిఈని కొంటారు. సో లైక్ తక్కువ ట్రేడ్ అవుతుంది, లైక్ 5 రూపీస్ 3 రూపీస్, ఇక్కడ 3 రూపీస్ ఉంది కదా, 21,900 పుట్ ఆప్షన్ కొన్నారు వన్ లాట్. ఇప్పుడు 21,000 నేను ఏదైతే సెల్లింగ్ ఇచ్చానో 21,550 ఇప్పుడు సెల్ చేయండి. ఇప్పుడు 1 లాట్ కి ఎంత కావాలి? ఇక్కడ ఓన్లీ 35,000 కావాలి. ఇప్పుడు 2 లాట్స్ తీసుకున్నారు అనుకోండి, ఎంత కావాలి? ఓన్లీ 70,000 కావాలి. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే 2 లాట్స్ అంటే 100 క్వాంటిటీస్ కదా, 100 into 40 ఎంత మీకు? ఒకవేళ ప్రైస్ 0కి వెళ్ళిపోతే మీకు 4,000 అనేది ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ 2.5 lakhs ఏం అవసరం లేదు, దీనికి హెడ్జింగ్ వాడుకోవచ్చు. ఇప్పుడు స్ప్రెడ్ ఏంటంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకోరు, దీనికి అయితే స్టాప్ లాస్ పెట్టుకోరు కంపల్సరీ. హెడ్జింగ్ కి స్టాప్ లాస్ వదిలేసారు కనుక, ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. హెడ్జింగ్ కి అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. ఇక్కడ అయితే 21,000 అని చూపిస్తుంది, కానీ ఇది ఏమో 40 నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఆఫ్ కోర్స్ ఇది ప్రొటెక్షన్ కింద ఉంటుంది కాబట్టి ఇక్కడ 40,000 చూపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు ప్రొటెక్షన్ తీసుకోకుండా నార్మల్ ఇక్కడ 1 లాట్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి అన్డిఫైన్డ్, అంటే లాస్ ఎంతనా రావచ్చు. ఎందుకంటే 40 అనేది ఒక్కొక్కసారి ఏమవుతుంది 50కి వెళ్ళిపోవచ్చు, 60కి వెళ్ళిపోవచ్చు, 70కి వెళ్ళిపోవచ్చు, 100కి వెళ్ళిపోవచ్చు, 200కి వెళ్ళిపోవచ్చు, 300కి వెళ్ళిపోవచ్చు, 1000 కూడా వెళ్ళిపోవచ్చు. మార్కెట్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి. చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇట్ కంప్లీట్. సో హెడ్జింగ్ అంటే ఇది. సో స్ప్రెడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకరు క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఎక్స్పైరీ డే స్టాప్ లాస్ విల్ హిట్ ఈజీలీ, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ అంట. సో సొల్యూషన్ ఏంటంటే ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది, దానికోసమే స్ప్రెడ్స్ అనమాట. దానికోసం స్ప్రెడ్స్ తీసుకోవాలి. స్ప్రెడ్ ఎలా తీసుకోవాలంటే సేమ్ ఇందాక హెడ్జింగ్ అనేది తక్కువ ప్రీమియం అన్నది ఫస్ట్ బై చేయాలి. అంటే మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, సెల్లింగ్ పుట్ ఆప్షన్ బై చేయాలి తక్కువ ప్రీమియం ఉన్నది, ఆ తర్వాత నేను ఇచ్చిన దాన్ని సెల్ చేసుకోవచ్చు. అదే కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకుంటే ఫస్ట్ తక్కువ ప్రీమియం ఉన్న కాల్ ఆప్షన్ బై చేసి ఆ తర్వాత సెల్ చేయాలి. రెండింటికి బై సెల్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కదా ఈజీలీ. ఫర్ సపోజ్ 22,150 ఈ రోజుదే ఉంది. సో ఇప్పుడు చూడండి అది ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 40 రూపీస్ 38 అలా ట్రేడ్ అవుతుంది. సో 60కి హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 38 అవుతుంది. మార్కెట్ ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు మా వ్యూ అయితే ఇక్కడ సిపిఆర్ ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందేమో అని అనిపిస్తుంది కదా. సో ఏమో పైకి వెళ్తే మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఆల్రెడీ హిట్ అయిపోయింది కాబట్టి నేనైతే దేని క్లోజ్ చేశాను, ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతాను కాబట్టి. అదే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండాలంటే దానికే బెటర్ స్ప్రెడ్ తీసుకోవాలి. స్ప్రెడ్స్ ఎలా తీసుకోవాలంటే 22,150 పుట్ ఆప్షన్ సెల్ చేయమన్నాను కదా, మీరు ఏం చేయాలంటే పుట్ ఆప్షన్ అన్నప్పుడు కింద దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కింద స్ట్రైక్ ని. ఫస్ట్ 22,150 కింద ఏముంటుంది, 22,100 ఉంటుంది. ఫస్ట్ దాన్ని బై చేయాలి, అది 23 దగ్గర ఉంది. ఫస్ట్ దాన్ని బై చేసి ఆ తర్వాత సెల్ చేశారనుకోండి, మీకు క్యాపిటల్ తక్కువ కావాలి. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీకు 22,150 అనేది 0కి వెళ్ళిపోయింది అనుకోండి మధ్యాహ్నం, మీ టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా? ఐ మీన్ టార్గెట్ హిట్ అంటే మాక్సిమం ప్రాఫిట్ ఎంత 700 రూపీస్ అనేది ఒక లాట్ తో వచ్చేస్తుంది. అదే మీరు 10 లాట్స్ తో తీసుకున్నారు, మీకు క్యాపిటల్ ఎక్కువ ఉందనుకుంటే 10 లాట్స్ కి 7,500 ప్రాఫిట్ వస్తుంది. కానీ లాస్ కూడా చూసుకోవాలి. ఇక్కడ స్ప్రెడ్ వల్ల అడ్వాంటేజ్ ఎలా ఉంది, స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి పర్వాలేదు, కానీ అదే విధంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ లాస్ చూడండి 17,475 అనేది లాస్ అయితే వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండదు స్ప్రెడ్. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, ఒక 50,000 30,000 అలా క్యాపిటల్ ఉన్నప్పుడు స్ప్రెడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీ దగ్గర ఒక తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే మీరు అంతే రిస్క్ చేస్తారు. నాకు తెలుసు కొత్తలో స్టార్టింగ్ ఎవరికైనా సరే అలాగే ఉంటది. నాకు కంపల్సరీ ప్రాఫిట్ రావాలి మార్కెట్ తో ఫైట్ చేస్తుంటారు. సో దానికోసం ఇక్కడ మీకు స్ప్రెడ్ అనేది 330 వరకు రిజల్ట్ తెలియదు, మీకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది 330 వరకు తెలియదు. సో 330 వరకు వెయిట్ చేస్తారు, ఓవర్ ట్రేడింగ్ చెయ్యరు కాబట్టి స్ప్రెడ్ తీసుకోండి. అండ్ స్టాప్ లాస్ కూడా నా ఎక్స్పైరీ కదా హిట్ అయిపోతున్నాయి, స్టాప్ లాసెస్ వేగానని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకరొకరు చెప్పండి, మైక్స్ యాక్సెస్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ అయితే ఇస్తుంది ఇక్కడ నుంచి మన స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత. సో ఇలాంటప్పుడు స్ప్రెడ్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. అంటే ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఏం చేయలేము అనుకోండి, ఒక మార్కెట్ పైకి వెళ్తే ఉపయోగపడుతుంది.
నిఫ్టీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 క్యాండిల్స్ అనేవి బుల్లిష్ క్యాండిల్స్. ఇక్కడ పిన్ బార్ అయినా సరే ఇక్కడ చాలా బయింగ్ ప్రెజర్ ఉంది ఇక్కడ. సో అందుకే ఇక్కడ నుంచి ఏమైనా పైకి వెళ్తే వెళ్ళొచ్చు మార్కెట్. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. హలో. యా బ్రో చెప్పండి. అవును బ్రో, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అగైన్ అప్ వెళ్తుంది కదా. ఇప్పుడు ఎస్ఎల్ పెట్టడం వల్ల ఇప్పుడు మనం లాస్ అయ్యాం కదా ట్రేడ్. సో లాస్ట్ 3 days నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎల్ హిట్ అవుతుంది మళ్ళీ ట్రేడ్. మళ్ళీ తీసుకోకండి, అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను. మీరు లాస్ అయిపోయిన తర్వాత 1% అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోకండి. మీరు మాక్సిమం లాస్ లిమిట్ అనేది పెట్టుకోండి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీలో టాప్ అది పివోట్ టీసీ మనకు వచ్చింది. అర్థం కావట్లేదండి మీ వాయిస్ ఏంటి. టాప్ సిపిఆర్ మనకు రిజెక్షన్ అక్కడ నుంచి పోయింది కదా. అవును, సపోర్ట్ ఇచ్చింది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచే రిజెక్షన్ వస్తుంది అంటే సపోర్ట్ తీసుకుంటే మనకు ముందే ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు నేను. కానీ నేరో సిపిఆర్ అప్పుడు నేను అయితే సజెస్ట్ చేయనండి. వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు మనకి సిపిఆర్ రిజెక్షన్ ఉండొచ్చు, వైడ్ గానీ యావరేజ్ గా ఉన్నా కానీ. సో ఇది నేరో సిపిఆర్ కాబట్టి చెప్పలేము, ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి బ్రేక్అవుట్ కూడా ఈజీగా అయిపోవచ్చు. ఎందుకంటే వైడ్ సిపిఆర్ అన్నప్పుడు మనకి రిజెక్షన్స్ ఎక్కువ జరగవచ్చు. లైక్ చూడండి, ఇక్కడ వైడ్ సిపిఆర్ ఉంది కదా, ఇక్కడ నుంచి సిపిఆర్ నుంచి ఎగ్జాక్ట్ గా రివర్స్ అయింది. మనం ముందే గెస్ట్ చేయొచ్చు ఇక్కడ వైడ్ సిపిఆర్ కదా మార్కెట్ కిందకి రావచ్చు అని. ఇక్కడ నేరో సిపిఆర్ ఉంది, బ్రేక్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ ఈజీగా బ్రేక్ చేసింది, మళ్ళీ ఆ తర్వాత పైకి వెళ్ళింది. సో నేరో సిపిఆర్ ఉన్నప్పుడు ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అలాగని చెప్పి 100% కాదు, నేరో సిపిఆర్ ఉన్నప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇంకోటి ఈ 20 EMA మనము మీరు చెప్పారు కదా ఆ ఏ టైం ఫ్రేమ్ లో, సో ఇది మనము ఎట్లా మూవ్మెంట్ వస్తుంది మార్కెట్ అని చెప్పేసి చెప్పారు కదా క్లాస్ లో. సో అది చూస్తున్నా, బట్ హౌ కెన్ వీ నో అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అది అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా అంటే బేస్డ్ ఆన్ మీరు ఏ క్రైటీరియా తోటి అది చేసుకుంటారు అనేది కొంచెం 20 EMA ఇదిగోండి. 20 EMA మార్కెట్ ఇప్పుడు పైనుంచి కిందకి వస్తుంది కదా, అంటే ఏంటి కిందకి స్లోపింగ్ అవుతుంది అంటే ఇక్కడ ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ చూపిస్తుంది 20 EMA. అలా చూసుకోవాలి మనం. అదే మొన్నటి వరకు అయితే పైకి వెళ్తుంది అంటే ఇక్కడ ఈ లెవెల్ మర్చిపోండి, ఈ క్యాండిల్ మర్చిపోండి. ఈ క్యాండిల్ ముందు వరకు అయితే స్లోపింగ్ పైకి వెళ్తుంది అంటే అప్పుడు సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడంటే మార్కెట్ మనకి ఈజీగా తెలుస్తుంది 20 EMA ఏమవుతుంది, ఫాలో అవుతుంది ఇక్కడ. సో మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మేబీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఏ పివోట్స్ ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటాయి? I mean, like, you know, now top CPR and bottom CPR కానీ pivot point middle మార్కెట్ నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూసింది ఏంటంటే R1 R2 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. S1 S2 R1 R2 మధ్యలో. దానిపైన దీని కింద R3 అన్నది లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూసింది ఏంటంటే వైడ్ సిపిఆర్ అప్పుడు S1 పివోట్ R1 పివోట్ ఇంకా ఫాస్ట్ గా అంత పవర్ఫుల్ గా ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి వైడ్ సిపిఆర్ కదా, ఇక్కడ S1 పివోట్ రిజెక్షన్ ఇచ్చింది, చాలా పవర్ఫుల్ అది. R1 R2 అండ్ S1 S2 చాలా రేర్ గా అంటే ఇలాంటి న్యూస్ వల్ల ఏమన్నా వచ్చినప్పుడు గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల మనకి ఏమన్నా కిందకి రావచ్చు. లైక్ S3 S2 కన్నా కింద రావచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అయితే సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, కానీ మార్కెట్ S1 S2 మధ్యలోనే ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం R1 R2 S1 S2 మధ్యలో ఉంటుంది మార్కెట్. సో ఇక్కడ చూడండి రిజెక్షన్ ఇక్కడ R1 దగ్గర నుంచి వచ్చింది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే R1 దగ్గర ఎక్కువ రిజెక్షన్ అవుతుంటది. R1 ప్రీవియస్ డే హై, S1 ప్రీవియస్ డే లో, అవి చాలా ఇంపార్టెంట్. అలాగని చెప్పి అస్తమానం కాదు, దాని ప్రకారం అయితే మన స్ట్రాటజీస్ ఏం లేవు, కానీ నార్మల్ గా చెప్తున్నాను ప్రైస్ యాక్షన్ ప్రకారం. అండ్ కోర్స్ తీసుకున్నారు మీరు? కోర్స్ లో ఉన్నారా? ఉన్నా వీడియోస్ వాచ్ చేస్తున్నా, వీడియోస్ చూస్తున్నా. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ అయింది. సో కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నట్టు.
అండ్ ఇంకోటి అండి, వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఈ పివోట్స్ కాన్సెప్ట్స్, ఈ పివోట్స్ విత్ సిపిఆర్ కాన్సెప్ట్ అనేది మనము ఎనీ స్టాక్స్ అయినా దేనికైనా మనము చేసుకోవచ్చు. వాడొచ్చు, కాకపోతే లిక్విడిటీ ఎక్కువ ఉండాలండి. అంటే తక్కువ ప్రీమియం, లైక్ 5 రూపీస్ 6 రూపీస్ అవి కాకుండా, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్బీఐ, బిగ్ వన్స్ అంటే నేను లార్జ్ క్యాప్స్ అడుగుతున్నాను. రిలయన్స్ కానీ, టాటా మోటార్స్ ఇలాంటి లిక్విడిటీ స్టాక్స్ లో వాడొచ్చు, పనిచేస్తాయి. ఓకే, మనం ఒకవేళ సిపిఆర్ తోటి వీటితోటి వాడితే మేబీ స్టాక్ ఆప్షన్స్ కి ఏమైనా ట్రై చేయొచ్చా? మేబీ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్. లేదండి, ఆ స్టాక్ ఆప్షన్స్ లో అయితే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. మీరు అలా కోర్స్ లో ఉన్నారు కాబట్టి లేదు, నేను అనట్లేదు, జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎనీ బ్యాక్ టెస్ట్ ఏమైనా చేసారా ఇంత ముందు స్టాక్ ఆప్షన్స్? ఫస్ట్ నుంచి కూడా ఇండైసెస్ మీద ఉన్నాము, ఎక్కువ స్టాక్స్ చూసుకోలేదు. ఓకే, అండ్ మీరు కూడా మాస్టర్ చేయాలనుకుంటే ఏదో ఒకటే పట్టుకోండి. మీరు క్రిప్టో పట్టుకుంటారా, బ్యాంక్ లేదు. అంటే మాస్టర్ అంటే ఐ మీన్ ఫస్ట్ నాకు ఈ స్ట్రాటజీస్ మీరు చెప్పి అవి నేను పర్ఫెక్ట్ కావాలనుకున్నా, దెన్ ఓన్లీ ఎనీ ఇండిసెస్ కానీ ఏదైనా స్టాక్ కానీ తర్వాత ఫస్ట్ మీరు ఏం చెప్పారో అది పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అది అన్ని దాంట్లో ఎక్కడైనా వాడుకోవచ్చు అది మనం. ఓకే సార్, ఓకే. అదే అనుకుంది. మీరు అన్నారు కదా అది బ్రూస్లీది, దట్ ఈస్ చాలా బయట ఉంది. అదే 10,000 కిక్స్ ఒక అని చెప్పేసి బ్రూస్లీది. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. బ్రూస్లీది ఒక డైలాగ్ చెప్పారు కదా. బ్రూస్లీ, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద పర్సన్ హూ ప్రాక్టీస్ 10,000 kicks. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ద పర్సన్ ఓన్లీ హూ ప్రాక్టీసెస్ 1 kick 10,000 times. Correct. So I want to be in the second person. దట్స్ వెరీ గుడ్. సో మిగతా వాళ్ళకి కూడా చెప్తాను, మీరు అయితే కోర్సులో ఉన్నారు కాబట్టి. సో బ్రూస్లీ ఏమంటారంటే, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద పర్సన్ హూ ప్రాక్టీస్ 10,000 kicks. అంటే ఏంటి, 10,000 కిక్స్ ప్రాక్టీస్ చేసిన అతనికి బ్రూస్లీ అనేవాడు భయపడ్డంట. ఒకే పర్సన్ 10,000 కిక్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అలాంటి అతనికి భయపడతాడు. ఎందుకంటే ఆ కిక్ లో అతను మాస్టర్ చేసి ఉంటారు. సో మీరు కూడా మాస్టర్ చేయాలనుకుంటే ఇండికేటర్స్, ఆర్ఎస్ఐ, బోలింజర్ బ్యాండ్స్, వివిఎఫ్స్ ఇవన్నీ ఫాలో అవ్వకండి, అన్ని వద్దు, ఏదో ఒకటే తీసుకోండి. అంటే నేను సిపిఆర్ ట్రేడ్ చేస్తాను కాబట్టి మీరు కూడా సిపిఆర్ లోనే ప్రాఫిట్స్ వస్తాయి, ఇవే చేయండి అని నేను అనట్లేదు. కానీ చేసినప్పుడు మీరు ఆర్ఎస్ఐ ట్రేడ్ చేస్తున్నారు, ఆర్ఎస్ఐ మాస్టర్ చేయండి. మూవింగ్ యావరేజ్ లో ట్రేడ్ చేస్తున్నారు, దాన్ని మాస్టర్ చేయండి. ఇప్పుడు ఓలివర్ వేలేజ్ అని చెప్పాను, ఆయన వన్ ఆఫ్ ద మెంటర్స్ నాకు. ఆయన ఏంటంటే మూవింగ్ యావరేజెస్ లో మాస్టర్ చేస్తారు. ఆయన మూవింగ్ యావరేజ్ తప్ప ఇంకేం వాడు, మూవింగ్ యావరేజ్ ప్రైస్ యాక్షన్ వాడతారు అంతే. సో ఆయన అందులో మాస్టర్. అలాగని చెప్పి మూవింగ్ యావరేజ్ వాడుతున్నారు, అది లాగింగ్ ఇండికేటర్ కదా, అది ఎందుకు పనిచేస్తుంది అతనికంటే మాస్టర్ చేశారు. ఆయన ఇప్పుడు కూడా మూవింగ్ యావరేజెస్ ఫస్ట్ నుంచి కూడా దాన్ని మాస్టర్ చేస్తారు. సో మీరు కూడా దాన్ని మాస్టర్ చేయడానికి ట్రై చేయండి, మిగతా వాళ్ళు కూడా. సో ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు డౌట్ అని చెప్పి మెసేజ్ చేయండి చాట్ బార్ లో. సో టైం 10:44 అయింది, 11కి సెషన్ క్లోజ్ చేస్తాను. ఆల్రెడీ మనకి అయిపోయింది కాబట్టి స్టాప్ లాస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా అడగండి. సో మీకు సెషన్ అయిపోయిన తర్వాత డౌట్స్ గుర్తొచ్చినా నాకు మెసేజ్ చేయొచ్చు, లేదంటే రేపటి సెషన్ లో కూడా అడగొచ్చు, పర్వాలేదు. సో మార్కెట్ ప్రెసెంట్ వ్యూ ఏంటంటే, ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ లోనే ఉంది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ స్వింగ్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఇక్కడ పైనుంచి కిందకు వస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఈ రోజు ట్రెండింగ్ గా కూడా ఉండొచ్చు, డౌన్ ట్రెండ్ కూడా ఉండొచ్చు. అలాగని చెప్పి నేనే సజెస్ట్ చేయట్లేదు, మళ్ళీ డౌన్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ కూడా వస్తుంది. నిన్నటి గ్యాప్ కదా ఇది, గ్యాప్ బార్డర్ క్లోజింగ్, ఇది క్లోజింగ్ క్యాండిల్, అక్కడ నుంచి సపోర్ట్ కూడా తీసుకుంటుంది. సో ఈ స్వింగ్ ఏమైనా బ్రేక్ చేస్తే మార్కెట్ ఏమైనా మళ్ళీ డే హై వరకు వెళ్ళొచ్చు, లేదు డేలోని బ్రేక్ చేస్తే మార్కెట్ ఈ జోన్ దగ్గరికి రావచ్చు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడిటీ ఫైన్ చేయడానికి వెళ్తుంటది. సో లిక్విడిటీ ఏంటి అయితే, కిందకి వస్తే లిక్విడిటీ, ఈ ప్లేస్ లిక్విడిటీ, ఇక్కడ ఎక్కువ బయింగ్ ప్రెజర్ ఉంది. నెక్స్ట్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది లిక్విడిటీ అవుతుంది. సో ఈరోజు సిపిఆర్ అనేది నేరగా ఉంది కాబట్టి ట్రెండింగ్ డే అయితే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ పైన ఎక్స్పెక్ట్ చేసాం మనం. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ కూడా పైకే ఉంది, అండ్ 20 EMA ఇక్కడ సపోర్ట్ తీసుకోగానే మనం ఎంట్రీ తీసుకున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది, ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ జరిగింది. సో అందుకు మనము తీసుకున్నాం ఎంట్రీ. సో మన ఎంట్రీ అయితే కరెక్ట్, స్ట్రాటజీ అసలు మనం వర్కౌట్ అవ్వాలని ఏం లేదు కదా. సో మీరు అందుకే చెప్తున్నాను, లూజ్ అయినప్పుడు ఎప్పుడు కూడా తక్కువే లూజ్ అవ్వాలి, ఎక్కువ లాస్ అవ్వకండి. అండ్ మార్కెట్తో కూడా ఫైట్ చేయకండి. మార్కెట్తో ఫైట్ చేయొద్దు అని ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇప్పుడు కాదు, క్యాపిటల్ పోగొట్టుకుంటారు కదా, అప్పుడు అర్థమవుతుంది మీకు.
అండ్ నెక్స్ట్ ఎవరైనా సరే కోర్స్ తీసుకున్నా సరే ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకళ్ళతోనే తీసుకోండి. మీరు ఇప్పుడు లైవ్ సెషన్ చూసి నాకు ప్రాఫిట్స్ వస్తాయి నేను కరెక్ట్ గా గెస్ట్ చేస్తున్నాను అని చెప్పి మీరు అనుకున్నా సరే ఒకళ్ళతోనే చేయండి. నేనైతే అసలు సజెస్ట్ చేయను, ఓన్లీ నేర్చుకోవడానికి సెషన్ పెట్టాను. కానీ మీరు చేసుకోవాలనుకుంటే ఒకళ్ళతోనే చేయండి. సో నెక్స్ట్ ఇంకోటి, ఈ ఎక్స్పైరీ డే స్టాప్ లాస్ విల్ హిట్ ఈజీలీ, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్, ఈవెన్ ట్రేడ్ ఈజ్ అవర్ ఫర్ ఆల్సో. సో అలా ఏమి ఉండదండి. మనం వ్యూ ప్రకారం ఏదైనా ఆప్షన్ బయింగ్ తీసుకున్నా ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా మన వ్యూ ప్రకారమే చూసుకోవాలి మనం ప్రతిదీ కూడా. ఇక్కడ నిఫ్టీ ఆల్రెడీ మనం మార్చేస్తున్నాం కదా జోన్ ఈ లెవెల్, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, డేలో దగ్గర స్టాప్ లాస్ అని పెట్టుకున్నాం. ఈ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ప్రీమియం కిందకు వచ్చింది, కానీ అస్తమానం హిట్ అయిపోతుంది స్టాప్ లాస్ అని ఏం కాదు. ఆప్షన్ సెల్లింగ్ అస్తమానం హిట్ అయిపోద్ది అని ఏముండదు. మనం వ్యూ కరెక్ట్ ఉండాలి అంతే. మనం ఆప్షన్ బయింగ్ చేసినా ఆప్షన్ సెల్లింగ్ చేసినా, ఆప్షన్ బయింగ్ అయితే టార్గెట్ ఎగ్జాక్ట్ గా ఉండాలి, ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది, సైడ్ వేస్ లో ఉన్న ప్రాఫిట్ అనేది వస్తుంటది. సో ఈ రోజు ఇక్కడ ఎక్కువ డీకే జరగలేదు. ఫస్ట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న దగ్గర ఇమీడియట్ గా ఒక ఫోర్త్ క్యాండిల్ కిందకు వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కాబట్టి ఫోర్త్ క్యాండిల్ కూడా కాదు, థర్డ్ క్యాండిల్ ఇక్కడ కిందకు వచ్చే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దానివల్ల మనకి ఆప్షన్ సెల్లింగ్ ఈ రోజు కొంచెం ఫేవరబుల్ గా లేదు. అదే కొంచెం ఎక్కువ ఒక 1 అవర్ అలా మార్కెట్ సైడ్ వేస్ లో ఉండి కిందకు వచ్చినా సరే ఇక్కడికి వచ్చేసినా స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతున్నాం. సో ఆప్షన్ సెల్లింగ్ పవర్ అలాంటిది. సో నేను అందుకే ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ సజెస్ట్ చేస్తాను బయింగ్ అంటే. ఎందుకంటే బయింగ్ అనేది అందరూ చేస్తారు. ఎక్కువ మార్కెట్ లో నష్టపోయేది ఎవరంటే నోవీ స్టేటస్, అంటే కొత్తగా వచ్చిన ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బయింగ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంటుంది. ఈవెన్ 20,000 10,000 పెట్టుకొని స్టాక్ మార్కెట్ లో కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి వస్తూ ఉంటారు. కానీ అదైతే కరెక్ట్ కాదు. మీరు ఆ థింకింగ్ ని మార్చుకోవాలి. ఇప్పుడు బిజినెస్ ఏదైనా బిజినెస్ పెట్టారు, మీరు ఒక బిజినెస్ పెట్టగానే మీరు నైట్ కి నైట్ కోడిసూట్ అయిపోతారా? ఒక బిజినెస్ పెట్టగానే ఆ బిజినెస్ ఏంటి, ఎలా రన్ చేసావు, ఎలా మెయింటైన్ చేసావు, అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్స్ లో ఎలా ఉంది, లాస్ ఎలా ఉంది, లాస్ వస్తే నేను చేసుకోవాల్సిన చేంజెస్ ఏంటి, ప్రాఫిట్స్ వస్తుంటే దాన్ని ఇంకా ఎలా ఎదగాలి అని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ థింక్ చేస్తారు కదా. సేమ్ అదే విధంగా మీరు కూడా మార్కెట్ లో మీరు ఒక ఇయర్ మొత్తం చూడాలి, 6 months కానీ 1 year కానీ చూడాలి. సో ఆ ఇయర్ చూసుకున్న తర్వాత మీ మిస్టేక్స్ ఏంటి, ఫస్ట్ అయితే మిస్టేక్స్ ప్రతిదీ కూడా మార్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మిస్టేక్స్ ని ఎక్కువ రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ప్రతిదీ కూడా ట్రేడింగ్ జర్నల్ బుక్ పెట్టుకోండి. ట్రేడింగ్ జర్నల్ బుక్ ఏంటంటే ఆల్రెడీ నేను కోర్స్ తీసుకున్న వాళ్ళు చెప్పాను. సో మీరు ప్రతిదీ రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏమన్నా సిస్టమ్ ఏమన్నా బిజినెస్ ఉందనుకోండి, వాళ్ళు కంప్యూటర్లో పలానా స్టాక్ ఎంత వచ్చింది, సేల్ ఎంత అయింది, ఎన్ని ఎక్కువ సేల్ అయ్యి, ఇదంతా కూడా మెయింటైన్ చేసుకుంటారు. ఎందుకు మెయింటైన్ చేసుకుంటారంటే ఏది ఎక్కువ వెళ్తుందో అది ఇంకా ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఎక్కువ సేల్ ఎలా అవ్వాలన్నది చూసుకుంటారు. అదే మీరు తక్కువ వచ్చిన దాన్ని నెక్స్ట్ టైం స్టాక్ తగ్గించుకోవడానికి, నెక్స్ట్ టైం ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండడానికి చూసుకుంటారు బిజినెస్ అయితే. సేమ్ అదే విధంగా మీరు కూడా, మీరు ఎక్కడ లాస్ అవుతున్నారు, ఏ స్ట్రాటజీ దగ్గర ఎక్కువ మీకు లాస్ అవుతున్నారు. ఫర్ సపోజ్ ఓపెనింగ్ అప్పుడు ఫస్ట్ క్యాండిల్ చూసి చాలా మంది, ఇప్పుడు ఈ రోజు అదే జరిగింది, ఈ రోజు చాలా మంది కూడా ట్రాప్ అయి ఉంటారు. ఒకవేళ మీరు నా కోర్స్ కానీ వెబినార్ సెషన్ కానీ అటెండ్ అవ్వకపోయి ఉంటే ఫస్ట్ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకొని మీకు కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోతున్నాం. అలాగని చెప్పి నా దాని వల్ల మీకు ప్రాఫిట్స్ వచ్చేస్తే నేను అనట్లేదు, మనం కూడా రాంగ్ అవ్వచ్చు. కానీ ఇది వెళ్ళడం నోవి స్టేటస్ ఎక్కువ చేస్తారు. ఈ నోవి స్టేటస్ అనే వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళ నుంచి ట్రాప్ లో పడకండి. వాళ్ళ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎక్కువ ట్రాప్ చేస్తుంటారు, వాళ్ళ ట్రాప్ లో పడకండి. అండ్ చాలా మంది ఏంటి, ఇక్కడ గ్యాప్ బోర్డర్ అని కొంచెం మందికి తెలుసు, ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఉంది, గ్యాప్ బోర్డర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి లాంగ్ ఎంట్రీ వెళ్తారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది పారాబోలిక్ బ్రేక్అవుట్ 20 EMA చాలా ఫార్ అవే ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్స్టెడ్ మళ్ళీ అయిపోయిన తర్వాత ఇక్కడ బాడీ లో దగ్గరకు వచ్చింది కదా, ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి మళ్ళీ లాంగ్ ఎంట్రీ వెళ్తారు, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మీరు ఏది అనుకుంటున్నారో దానికి ఆపోజిట్ గా జరుగుతుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే మీకు అనిపించిందో అప్పుడు మీరు ఇంకా సక్సెస్ఫుల్ ట్రేడర్ కానట్టు. సో ట్రేడింగ్ అనేది వదిలేయాలి. మీరు ఒకరోజు లాస్ అయినా సరే వదిలేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు డేలో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి అయ్యో ఇక్కడ నుంచి అంతా ప్రాఫిట్స్ వచ్చిందని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది.
కానీ మళ్ళీ డేలో నుంచి అయినా మార్కెట్ ట్రాప్ చేసి మన వ్యూ కరెక్ట్ అయి ఉంటే చాలా మంది ఇక్కడ ట్రాప్ అవుతారు, అక్కడ ట్రాప్ అవుతారు. సో అవి కూడా చూసుకోవాలి మనం. ఇక్కడ డే హై నుంచి రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ డే హై దగ్గర నుంచి ఫర్ సపోజ్ మొన్న ఉంది ట్యూస్డే వెబినార్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇక్కడ షార్ట్ చేసాం కదా, ఈ క్యాండిల్ డే హై దగ్గర షార్ట్ చేసాము. సో ఎవరైనా అదేంటి ఫస్ట్ నుంచి మార్కెట్ పైకే వెళ్తుంది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది అనుకోలేదు, నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది డేలో దగ్గర అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఏం చేసాము, ఇక్కడ నుంచి షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం, మనకి ట్యూస్డే ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఒకసారి వాళ్ళు కరెక్ట్ ఉండొచ్చు, ఒకసారి వీళ్ళు కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కువ మెయిన్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా చేస్తున్నారో మనం అలా చేయాలి. ఓకే, అంటే ఎక్కువ థింకింగ్ నోవిస్ ట్రేడర్స్ లాగా ఆలోచించకూడదు. బిగినర్స్ లైక్ ఫస్ట్ క్యాన్ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాన్ గ్యాప్ డౌన్ అయినా లేదంటే ఫస్ట్ క్యాన్ బిగ్ రెడ్ బార్ అయినా షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాన్ ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్న మళ్ళీ డే హై నుంచి ట్రాప్ చేసింది, లేదు ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ లాంగ్ వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చేసింది. సో అలాంటి జిగ్జాగ్ ప్యాటర్న్స్ కామన్ ఉంటాయి. సో చూసుకోవాలి అలాంటివి ఆ ట్రాప్ లో పడకుండా. సో 10:52 అయింది, సెషన్ 11కి క్లోజ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఎందుకంటే అఫ్ కోర్స్ ఉండొచ్చు ఇంకొక లెవెల్స్ ట్రేడ్స్ ఇవ్వచ్చు, కానీ నేనైతే ఏం తీసుకోవట్లేదు కదా. సో 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ రూల్ ఏంటంటే మనం లూజ్ అయినప్పుడు ఓన్లీ డేకి 10,000, ప్రాఫిట్ వచ్చినప్పుడు 20,000. ఈ 22 days లో ఏమవుతుందో చూడాలి. స్మాల్ డౌట్, ఒకసారి అన్మ్యూట్ చేయరా ఒకసారి చేస్తారా అంటే. యా చేసాను, మాట్లాడండి. ఇప్పుడు ఎక్స్పైరీ రోజు ఏదైనా నిఫ్టీ కానీ మన బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ ఏమైనా అదర్ థింగ్ ఉందంటే ఎక్స్పైరీ రోజు ఏంటంటే ఫైనల్ గోల్ ప్రతి ఒక్కటి జీరోస్కి వెళ్ళిపోవాలి, విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద మనీ ఏవైతే ఉన్నాయో. సో అవి జీరోకి వెళ్ళిపోవాలని ఒక టార్గెట్ ఉంటుంది ప్రతిదానికి. సో ఏ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ 2 o'clock నేను ఒక ఎక్స్పైరీ చూస్తున్నా, సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రీమియమ్స్ అన్ని డెకా అవుతా ఉంటాయి, అవునా? అవునండి, అవును. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫౌండ్ వన్ థింగ్ ఏంటి అంటే నాకు ఒక 10 rupees ఒక ప్రీమియం దొరికింది. సో నేను అప్పుడు స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, అట్లీస్ట్ నాకు ఏంటంటే నేను ఒక 1 lot తీసుకున్నా కూడా 500 rupees వస్తాయి. జస్ట్ 500 కావచ్చు, రేపు పొద్దున అది స్మాల్ క్వాంటిటీ అయినా కూడా పెద్ద అమౌంట్ లెక్కనే కనిపిస్తుంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక 1 lot తోటి నేను ఆ డికే అయిన అమౌంట్ తోటి అదే ఆ స్ట్రైక్ ప్రైస్ తోటి నేను తీసుకోవచ్చు. అప్పుడు ఏ టైంలో తీసుకోవచ్చు ఒకటి తీసుకుంటే? నా కాన్సెప్ట్ తీసుకోవచ్చు, కానీ డైరెక్షన్ కూడా కరెక్ట్ ఉండాలి కదండి, మీ వ్యూ కరెక్ట్. డైరెక్షన్ చూసుకొని డైరెక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్ ఫస్ట్ 1 hour నుంచి ఇక్కడ కింద ఉంది అనుకోండి, 1 hour దగ్గర నుంచి హైలో మార్క్ చేసుకుంటారు, పైది కిందది సెల్ చేస్తారు రెండు కూడా. సో మార్కెట్ పైన కింద కాకుండా మార్కెట్ సైడ్ వేస్ కొట్టినంత సేపు రెండు జీరో అయిపోతాయి, కరెక్టే. కానీ ఒకేసారి అగ్రెసివ్ మూవ్ వస్తే పైది స్టాప్ లాస్ ఎక్కువ రావచ్చు కదా ఆప్షన్ సెల్లింగ్ లో. సో మీ రిస్క్ ఏదైనా సరే మీ రిస్క్ అనేది క్యాల్కులేటెడ్ గా పెట్టుకోవాలి, రిస్క్ అనేది ఎక్కువ లాస్ అవ్వకూడదు. ఫర్ సపోజ్ ట్రెండింగ్ డే రోజు చూసుకుందాము, చెప్పండి. ఇక్కడ డేలో సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్, ఇంకా ఇక్కడ పైన కానీ కింద కానీ ఉంటది అనుకుందాం. సో అనుకొని చెప్పి పై స్ట్రైక్ ప్రైస్ అన్ని దాన్ని సెలెక్ట్ చేశారు, దాన్ని సెల్ చేశారు, కింద దాన్ని కూడా సెల్ చేశారు. కానీ ఏమైంది, లేట్ ఆఫ్టర్నూన్ బిగ్ ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కరెక్టే, కానీ ఒక 5 rupees ప్రీమియం ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఆ టైంలో ఆ 5 rupees అయితే 5 rupees వస్తుంది. కానీ ఇక్కడ కూడా 5 rupees సెల్ చేశారు, అది ఎంత రావచ్చు, ఆ 5 rupees 50కి వెళ్ళిపోవచ్చు, 40కి వెళ్ళిపోవచ్చు, 30కి వెళ్ళిపోవచ్చు. సో మీకే ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది. అయితే నేను ఇంకోటి ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు మీరు ఇదే చార్జ్ ఒక్క నిమిషం అక్కడే ఇవ్వండి, అక్కడే ఇంతకుముందు ప్రశ్న. సో నేను ఇంతకుముందు బయ్యింగ్ చేసేవాడిని కాబట్టి, సో మార్కెట్ ఎప్పుడు కానీ వోల్టైల్ ఉన్నప్పుడు మనకు అదేమైతే చిన్న చిన్న మూమెంట్లు అట్లా ఇచ్చినా కూడా మనం ఏమనుకుంటాం, ఒక చిన్న పెద్ద క్యాండిల్ రెడ్ క్యాండిల్ కానీ ఇది క్యాండిల్ బై చేసినా కూడా ప్రీమియమ్స్ పెరగకపోతుండే, ఎందుకంటే ప్రీమియమ్స్ తింటది మార్కెట్ కదా. సో ఆ టైంలో సెల్లింగ్ చేస్తే ఓకేనా, అది నేను అనేది నా కాన్సెప్ట్. ఒకసారి మళ్ళీ అడగండి, అర్థం కాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 o'clock ఇప్పుడు ఆడ చూసారా 2:15 మీరు ఒక దగ్గర లైన్ పెట్టారు, అక్కడ చూడండి ఒకసారి 2:15 దగ్గర ఉన్నారు, అక్కడే 2:15 ఇందులో 2:50 ఇప్పుడు ఇక్కడ ఏంది చిన్న వోల్టాలి ఉంది, మేబీ అక్కడ అనుకుందాం ఇప్పుడు అక్కడ 22,500 స్ట్రైక్ ప్రైస్ ఒక 20 రూపాయలు ఉంది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను అదేమనుకున్నా
హీరో జీరో కావాలని చెప్పేసి బై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఒకవేళ అది పోతే ఓకే, ఒకవేళ పోలేదు అనుకుంటే దాని ఫైనల్ గోల్ ఏంటి, మళ్ళీ జీరో రావాలని చూసుకుంటది. అక్కడ ఏంది వోల్టాల్ చూపిస్తుంది కాబట్టి, సో ఈ ₹20 అనేది మీకు జీరో రావడానికి ట్రై చేస్తుంది అవునండి, ఆ అవును. స్ట్రైక్ ప్రైస్. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ 20 దగ్గర నేను ఒక 50 క్వాంటిటీ అంటే ఒక లాట్ సెల్ చేసిన అనుకోండి, ఓకే. 50 into 20 ₹1000 నాకు వచ్చేస్తాయి కదా అని నేను అంటున్నా అంతే. వస్తాయి 500 కింద వరకు క్లోజ్ అవ్వకపోతే వస్తాయి మీకు. అది ఒకటి అంతే, ఆ ఒక్క డౌట్ ఉంటుంది. వస్తాయండి. ఈవినింగ్ మనకి ఇంకో ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి బ్యాంక్ నిఫ్టీలో కాదు కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా టైం లీకే. ఒక్కొక్కసారి అది ఏటీఎం అయిపోయినా సరే ప్రాఫిట్ వస్తుంది. ఏటీఎం కాదు, ఐటీఎం అయిపోయినా ప్రాఫిట్ వస్తుంది. నాకు సరిగ్గా గుర్తులేదు, ఎప్పుడో బ్యాంక్ నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ కాదు, బ్యాంక్ ఎక్స్ అనుకుంటా. బ్యాంక్ ఎక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ అవి టచ్ చేస్తే ఇక మొత్తం బిల్డింగ్లు కట్టి మళ్ళీ కూల్చేసేది, ఎందుకంటే అవి పెద్ద పెద్ద మూవ్మెంట్లు వచ్చేది. ఎందుకంటే ఎప్పుడైతే జీరో హీరో అని చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ ఇచ్చాము ఇక్కడ. సో అక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ హాఫ్ అయితే కిందకు వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ పైన క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 47,500 కాల్ ఆప్షన్ సెల్ చేయమని చెప్పాము ఇక్కడ ఈ రేంజ్ లో. సో అది కిందకు వచ్చి ఇక్కడ ఆప్షన్ బయర్స్ అయితే కొంచెం మంది ప్రాఫిట్ తీసుకుంటారు, కరెక్టే. కానీ ఆప్షన్ సెల్లర్స్ కి ఏంటంటే 47,500 పైన క్లోజ్ అవనంత వరకు మార్కెట్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ 47,600 వరకు కూడా వెళ్ళిపోయింది. యాక్చువల్ గా అయితే అందరూ మార్కెట్ చూసినప్పుడు లాస్ రావాలనుకుంటారు, కానీ ఇక్కడ ఎక్కువ థీటా డికే జరిగింది కాబట్టి ఎక్కువ ఇది చూసుకోవాలి మనం, ఎక్కువ మెల్ట్ అయి ఉంటది కాబట్టి 47,600 దగ్గర క్లోజ్ అయినా సరే మార్కెట్ 47,500 అనేది జీరో అయిపోయింది ఆ రోజు. ఇప్పుడు ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు దాని ముందు గ్యాప్ ఎంత జరిగింది, ఎంతసేపు మెల్ట్ అయింది అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరు కోర్స్ లో ఇప్పుడు థీటా గామా అది చెప్పేసారు కదా, డెల్టా. ఓకే, నేను అది ఇంకా వినలేదు, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి ఎక్కువ సబ్జెక్ట్ లో చెప్పము. కాకపోతే ఏంటంటే మీరు స్ట్రైక్ బేస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఆప్షన్ బయింగ్ ఎప్పుడు కూడా ఆప్షన్స్ లో ఏటీఎం అనేది 0.5 డెల్టా ఉంటుంది, క్లోజ్ టు 0.5 డెల్టా. అదే మనల్ని మూవ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు స్పాట్ ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్ సపోజ్ ఇక్కడే ఉన్నారు, నిఫ్టీ ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పి అనుకున్నారు మీరు, కొని ఇక్కడ మార్క్ చేసుకున్నారు, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు 47,522 దగ్గర. ఏటీఎం ఏంటి 47,500. సో స్టాప్ లాస్ సిపిఆర్ కింద పెట్టుకున్నారు అనుకుందాం, 82 పాయింట్స్ పెట్టుకున్నారు. సో మీరు ఆప్షన్స్ లో ఏటీఎం తీసుకున్నారు కాబట్టి అది డెల్టా ఎక్కువ 0.5 0.6 అలా ఉంటుంది కాబట్టి ఒక 45 పాయింట్స్ లేదంటే 42 పాయింట్స్ అలా పెట్టుకోవాలి స్టాప్ లాస్. టార్గెట్ 80 పాయింట్స్ దగ్గర తీసుకోవాలి, కానీ స్పాట్ చార్ట్ ప్రకారం అయితే 160 పెట్టుకోవాలి టార్గెట్. సో ఇది 160కి రాగానే మనకు ఆప్షన్స్ లో 80 పాయింట్స్ అనేది వస్తాయి. సో డెల్టా ఎక్కువ తీసుకుని, డెల్టా వల్ల మీరు అప్ స్టాక్స్ లో చూస్తూ ఉంటది మీకు ఆప్షన్ గ్రీక్స్. సో రిమైనింగ్ దాంట్లో ఉంటాయో తెలియదు, ఆప్షన్ చైన్ చూసుకున్నా పర్వాలేదు. ఆప్షన్ గ్రీక్స్ అక్కడ డెల్టా వాల్యూ చూడాలి, అక్కడ 0.65 0.60 అంటే ప్రైస్ ఎంత మూవ్ అవుతుందో 0.5 అంత మూవ్ అవుతుంది అనమాట. ఆప్షన్స్ కూడా అంత మూవ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం 0.5 దగ్గరలో ఉంటుంది కాబట్టి అట్ ది మనీ మీరు బై చేస్తుంటే స్టాప్ లాస్ స్పాట్ చార్ట్ ప్రకారం ఎంత ఉందో స్టాప్ లాస్ హాఫ్ ఆఫ్ ద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓటీఎం అంటే ఓటీఎం ప్రీమియం ప్రైస్ ప్రకారం పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఓటీఎం కూడా అంతే పెట్టుకుంటే మీకు అది సెన్స్ కాదు. ఫర్ సపోజ్ ఈ రోజు నిఫ్టీ మనం 35 దగ్గర సెల్ చేసాం కదా, సో ఆల్మోస్ట్ ఇక్కడ సెల్ చేసాము, చూపిస్తున్నా కానీ. సో ఇక్కడ సెల్ చేసాము 35 ఉంది ఆప్షన్ ప్రీమియం. సో డేలో ఏమో స్టాప్ లాస్ ఎంత ఉంది 30 ఉంది. అలాగని చెప్పి 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోమన్నా లేదు, 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఆ ప్రీమియం 30 రూపీస్, మహా అయితే 35 నుంచి జీరో వెళ్తుంది, 35 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అంతే. కానీ ఓటీఎం ఏంటంటే కొంచెం డీకే ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నా సరే థీటా మైనస్ లో ఉంటది కాబట్టి వాల్యూ అది దానివల్ల పర్వాలేదు. సో ఇది స్పాట్ చార్ట్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కదా అని ఆప్షన్ సెల్లింగ్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోకండి మళ్ళీ, ఎందుకంటే ఓటీఎం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. ఎందుకంటే నేను ఆప్షన్ సెల్లింగ్ కి కొత్త, సో అందుకే ఇట్లాంటి కొన్ని నేను చూసిన. అందరూ ఆప్షన్ సెల్లింగ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్ బయర్స్ చాలా రేర్ గా ప్రాఫిట్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఆప్షన్ బయర్స్ కావని కాదు, మార్కెట్ ట్రెండింగ్ ఉండాలి. లైక్ ఎక్కడి నుంచి గెస్ చేయాలి, మార్కెట్ ఎక్కడి నుంచి కరెక్ట్ గా కింద పడుతుంది అని చెప్పి గెస్ చేయడము, లేదంటే ఇక్కడ నుంచి పడుతుంది కంపల్సరీ అని చెప్పి తెలియదు కదా. లైవ్ మార్కెట్ లో ఎలా తెలుస్తుంది మనకి, మహా అయితే
2 ఛాన్సెస్ ఉంటాయి, 3 ఛాన్సెస్ ఉంటాయి. అయితే అక్కడ నుంచి కిందకి రావచ్చు, లేదంటే సైడ్ వేస్ గా ఉండొచ్చు, లేదంటే పైకి వెళ్ళొచ్చు. ఆప్షన్ సెల్లర్స్ కి 2 విధాలుగా ప్రాఫిట్స్ వస్తాయి. సైడ్ వేస్ గా ఉన్న ప్రాఫిట్ వస్తుంది, కిందకి వచ్చిన ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ పైకి వెళ్ళినప్పుడే లాస్ వస్తుంది. ఆప్షన్ బయర్ కి ఏంటంటే సైడ్ వేస్ గా ఉన్న లాస్ వస్తుంది, కిందకి వచ్చిన లాస్ వస్తుంది. సో అలాంటప్పుడు ఎక్కువ ఆప్షన్ బయర్స్ ఎక్కువ లూజ్ అవుతారు కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే బెస్ట్. ఓకే, టైం 11 అయింది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఒకరే అడుగుతున్నారు. సో మిగిలిన వారు ఉన్నారా, వాటర్ ట్రేడింగ్ చేసేస్తున్నారా? సో చేయకండి, ఓకే పర్వాలేదు. ఈ రోజు లాస్ వచ్చింది కానీ ఈ రోజే ప్రాఫిట్ లో ఉండాలని ఏం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒక మెథడ్ అయితే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మనీ డబ్బులు పోగొట్టుకుంటే తప్పని చెప్పి చిన్నప్పటి నుంచి పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా మనల్ని తిడతారు డబ్బులు పోగొట్టుకున్నప్పుడు. సో అందరూ స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ అస్తమానం కూడా నాకు ప్రాఫిట్ లో ఉండాలని చెప్పి అందరూ అనుకుంటారు. అలాగేం కాదు, లాస్ వచ్చినా రానివ్వండి, కానీ అట్ ద సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకోవాలి మీరు. నేను అందుకే ఈ 21 days ఛాలెంజ్ ఫస్ట్ అయితే వీక్లీ పెడదాం అనుకున్నాను. కానీ వీక్లీ ఏంటి, ఒకరోజు ఆ వీక్ లాస్ వచ్చినా సరే వాడికి ఫీజు వేస్ట్, నెక్స్ట్ ఇది చేసుకున్నందుకు లాస్ కూడా వస్తుంది కదా. అందుకని చెప్పి మంత్లీ 21 days పెట్టాను. 21 days లో మనకి ఏంటి జస్ట్ 50% విన్నింగ్ రేట్ ఉన్నా చాలు. అలాగని చెప్పి మిగతా విన్నింగ్ రేషియో ఎంతనో ఉండొచ్చు. ఒక్కొక్కసారి 35% ఉండొచ్చు, ఒక్కొక్కసారి 40 ఉండొచ్చు, ఎంతనో ఉండొచ్చు, ఒక్కొక్కసారి 80% కూడా ఉండొచ్చు సక్సెస్ రేషియో. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే మీరు పోయే అని చెప్పి దాంతో రండి, కాన్ఫిడెన్స్ తో రండి. ఫర్ సపోజ్ నాది ఇప్పుడు 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా, నేను 2,22,000 కూడా పోగొట్టుకోవడానికి రెడీ పర్ డే కాదు. ఈ 21 days లో, సారీ 22 days లో రోజుకి 10,000 కదా. సో ఈ 2,20,000 కూడా పోగొట్టుకోవడానికి రెడీ. అలాంటప్పుడే నేను చేసుకున్నాను. ఎందుకంటే నా క్యాపిటల్ 20 lakhs ఉంది కాబట్టి ఈ 2 lakhs పోయినా సరే నెక్స్ట్ 2 lakhs నెక్స్ట్ 20 days లో సక్సెస్ అవుతాయి. అందులో ఎక్కువ విన్ అవుతాను కాబట్టి అవి ప్రాఫిట్స్ వస్తాయి. అది ఇది మేనేజ్ చేస్తుంది. అలాగని చెప్పి మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉండకపోవచ్చు. ఫర్ సపోజ్ మీ దగ్గర 1 lakh 2 lakhs ఉన్న క్యాపిటల్ అనుకోండి. 2 lakhs మీరు సేమ్ అలాగే ఒక 20 days ఛాలెంజ్ చేస్తున్నారు అనుకోండి. సో 2 lakhs కూడా మీరు ట్రేడ్స్ మీ స్ట్రాటజీస్ ఫెయిల్ అయ్యా ఉండొచ్చు, రాంగ్ అవ్వచ్చు. మీరు 20,000 లాస్ అయిపోయింది అని చెప్పి ఫస్ట్ డే రండి, అది అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి. అలాంటప్పుడు మీకు ఫియర్ రాదు. చాలా మంది ఏంటంటే ఎంట్రీ తీసుకోవడానికి భయపడతారు. మనం చూడడానికి కరెక్ట్ గా ఎంట్రీ మనం వెయిట్ చేసాము, మన అనాలిసిస్ ప్రకారము వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ ఎప్పుడైతే 20 EMA నుంచి పవర్ఫుల్ క్యాండిల్ వచ్చిందో ఇంకా ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయలేదు, ఇమీడియట్ గా ఆర్డర్ అనేది పని చేశాను. అంటే కరెక్ట్ ఆర్డర్ తీసుకోవడానికి ఎప్పుడు భయపడకూడదు. సో ఇక్కడ నుంచి నేనైతే మార్కెట్ పైకి వెళ్తుంది లేదంటే సైడ్ వేస్ ఉంటుంది అని వ్యూ అయితే కరెక్టే, కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఒక్కొక్కసారి అవుతుంటది, దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మీరు లాస్ ఇచ్చాను మార్కెట్ కి. సో నెక్స్ట్ ఏంటంటే మీకు స్ప్రెడ్స్ గురించి చెప్పాను కదా, అది స్ప్రెడ్స్ తీసుకున్నారు కదా అంత లాస్ రాకపోదు. ఒకవేళ జీరోకి వెళ్ళిపోతే అంత లాస్ రాదు. చూడండి ఇప్పుడు 22,150 23 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇందాక మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకున్నాం, ప్రైస్ కూడా అక్కడే తీసుకున్నాం. కానీ 35 నుంచి ఇది 20కి ఎందుకు వచ్చిందంటే మార్కెట్ కొంచెం సైడ్ వేస్ లో ఉంది కాబట్టి థీటా అడ్వాంటేజ్ వచ్చింది ఇక్కడ. సో స్ప్రెడ్ తీసుకున్న వాడికి అది బెనిఫిట్ అనమాట, ఎవరైతే స్ప్రెడ్స్ తీసుకుంటున్నారో. కానీ నేనైతే తీసుకోను పర్సనల్ గా, ఎందుకంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్. సో నేను అందుకే మీరు కోర్స్ జాయిన్ అయినప్పుడు కూడా స్టార్టింగ్ ఏం చెప్పాను, మీ చేత ఒక ఎక్సర్సైజ్ చేయించాను, రిస్క్ రివార్డ్ హెడ్స్ అండ్ టైల్స్ ఉంటది కదా, కాయిన్ టాస్ ఎక్సర్సైజ్ చేయించాను. సో ఇక్కడ లాస్ అవుతున్నప్పుడు 1700, విన్ అవుతున్నప్పుడు 750 అనేది నాకు బెటర్ ఎడ్జ్ అనేది దొరకట్లేదు. అఫ్ కోర్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. చూడండి ఈ రోజు మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఆ తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో ఒకవేళ జీరో అయిపోతే వీళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది, అంతా 700 ప్రాఫిట్ అనేది వస్తుంది ఒక లాట్ తో. నేను ఎన్ని లాట్స్ తీసుకున్నాను, 500 లాట్స్ తీసుకున్నాను, 700 లాట్స్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఎన్ని లాట్స్, ఒక 24 లాట్స్ తీసుకున్నాను. సో నాకు కూడా ఒకవేళ ప్రాఫిట్ వచ్చుంటే నాకు కూడా 18,000 ప్రాఫిట్ వద్దు స్ప్రెడ్స్ తీసుకొని ఉంటే. కానీ నేనేంటంటే ఎక్కువ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ రివార్డ్ రిస్క్ చూడండి, రిస్క్ ఎంత ఉంది, మాక్సిమం లాస్ 42,000 కూడా రావచ్చు కదా. సో అందుకు నేను మెయిన్ ఎక్కువ రిస్క్ అనేది చేస్తుంటాను, ఐ మీన్ రిస్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాను. అఫ్ కోర్స్ మన వ్యూ అయితే కరెక్టే, ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ అగ్రెసివ్ గా పైకి అయితే వెళ్తుంది, కానీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వెళ్తుంది మార్కెట్. ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలని చెప్పిందా డౌట్ అడిగారు కదా, స్టాప్ లాస్ హిట్ అవుతుంది కానీ అలాంటప్పుడు స్ప్రెడ్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నోట్ చేసుకోండి. ఎవరైనా కోర్స్ తీసుకోపోతే కోర్స్ కూడా తీసుకోవడం వల్ల మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ 21 days నాతో పాటు లైవ్ లో ఉంటున్నారు కాబట్టి కోర్స్ లో డౌట్స్ కూడా నన్ను లైవ్ లో అడగొచ్చు. సో దానివల్ల మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో కోర్స్ ఎవరైనా తీసుకోపోతే కోర్స్ కూడా తీసుకోండి. సో లెర్నింగ్ కర్వ్ మీరు నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ చాలా మంది ఎలా వస్తారంటే మార్కెట్ ఫస్ట్ అవగానే లైక్ మీ దగ్గర క్యాపిటల్ రాగానే డబ్బులు పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తారని చెప్పి.
సో ఇక్కడ ఏంటంటే షార్ట్ ఎంట్రీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు. ఇక్కడ కాకపోతే మనం ఎక్కడి నుంచే ఎంట్రీ తీసుకున్నాము, కానీ మార్కెట్ కొంచెం కిందకు వచ్చి ఈ ఇక్కడ బయర్స్ ఉన్నారని చెప్పిన కదా, అక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 16 రూపీస్కి అయితే వచ్చింది ఇది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇలా చూడగానే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ చూసారనుకోండి, నెక్స్ట్ రేపు నుంచి ఏమనిపిస్తుంది, అయ్యో అనవసరంగా ఈరోజు స్టాప్ లాస్ పెట్టాను, స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తుంటే నాకు ఈరోజు ప్రాఫిట్ వద్దును కదా అనిపిస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ పెట్టకుండా చేస్తే మీకు ఏమవుతుంది, లాస్ అవుతారు మీరు ఎక్కువ. ఒక్కొక్కసారి అంటే ఈ రోజు అంటే పైకి వెళ్తుంది, కానీ మళ్ళీ కిందకు వచ్చేసింది అనుకోండి సెకండ్ హాఫ్ లో, చాలా మంది ఇక్కడే అయ్యో అనవసరంగా డబ్బులు పోతున్నాయి అనుకుంటారు, లేదు మళ్ళీ రికవర్ అవుతుంది హోప్తో ఉంటారు. హోప్, ఫియర్, గ్రీడీ ఉండకూడదు మార్కెట్లో. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ స్టాక్ మార్కెట్ ఏంటి అసలు, మనం జస్ట్ గెస్ట్ చేస్తే చాలు పైకి కిందకి వెళ్తుందో, పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో అని చెప్పి గెస్ట్ చేస్తే చాలు మనకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ అదైతే కరెక్ట్ కాదు. సో స్టాక్ మార్కెట్ బిజినెస్ లా ట్రీట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 20 lakhs క్యాపిటల్ ఉంది కదా, 20 lakhs ఒకే ట్రేడ్ లో రిస్క్ చేస్తున్నా లేదు కదా. సో ఆఫ్ కోర్స్ 20 lakhs ఒకేసారి పెట్టేసుకుంటే ఇక్కడ ఉన్నది కదా. సో నేను ఒక హెడ్జింగ్ చేసి ఒక 24 lakhs, ఇక్కడ ఎంత అయింది నాకు ఓన్లీ 6 lakhs క్యాపిటల్ అయ్యింది. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీస్ తీసుకుంటే 20 lakhs చూడండి, ఒక 40 లాట్స్ తీసుకుంటే ఎంత వచ్చింది, 10 lakhs వచ్చింది. సో ఇంకొక 40 కూడా యాడ్ చేయొచ్చు నేను, అంటే ఒక 80 లాట్స్ తీసుకొచ్చి నేను నా క్యాపిటల్ ప్రకారం ఎలా స్ప్రెడ్స్ ఎలా తీసుకుని ఉంటే. ఇక్కడ చూడండి 80 లాట్స్ వస్తాయి నా క్యాపిటల్కి, ఆల్మోస్ట్ 80 to 79, 78 వస్తాయి అనుకుంటా. 78, 77 వస్తున్నాయి. 77 తీసుకుంటే నాకు ప్రాఫిట్ ఎంత, ఇది ఒకవేళ జీరోకి వెళ్తే మార్కెట్ నా వ్యూ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని చెప్పి పైకి తీసుకున్నాను అనుకోండి, నా ప్రాఫిట్ వస్తుంది కరెక్టే. ప్రెసెంట్ ఆ ట్రేడ్ నేను 20 lakhs రిస్క్ చేసి ఉంటే 39,000 ప్రాఫిట్ అయితే వద్దును. సో ఓవరాల్ గా అయితే 57,000 ప్రాఫిట్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ మాక్సిమం లాస్ చూడండి 1 lakh, అంటే ఒక 60,000 గా 1 lakh రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం హెడ్జింగ్ ఉంది కాబట్టి 1 lakh తీసుకుంటున్నాను, 1 lakh చూపిస్తుంది ఇక్కడ. అదే ఇక్కడ బయింగ్ క్వాంటిటీస్ లేదనుకోండి, చూడండి ఇక్కడ మాక్సిమం లాస్ ఏంటి అన్డిఫైన్, అంటే మీ 77 లాట్స్ సేమ్ తీసుకోవడానికి 99 lakhs క్యాపిటల్ అవుతుంది. 1 crore కూడా క్యాపిటల్ అనేది పోవచ్చు. సో అందుకే మీరు ఎప్పుడు కూడా క్యాపిటల్ మొత్తం కూడా ఒకే ట్రేడ్ మీద డిప్లాయ్ చేయకండి. సో రిస్క్ అనేది క్యాల్కులేటివ్ గా తీసుకోవాలి, ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ రేపు నుంచి ఎవరైనా క్యాపిటల్ తక్కువ ఉందని అడుగుతున్నారు కదా, వాళ్ళైతే స్ప్రెడ్స్ తీసుకోండి. నేను ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నానో కాల్ ఆప్షన్ తీసుకుంటే దాని కింద స్ట్రైక్ ప్రైస్ ఫస్ట్ బై చేసి ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. నేనేం సజెస్ట్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ టైం మీరు ఏమైనా ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు అలా చేయండి. పుట్ ఆప్షన్ సెల్ చేస్తే కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకుంటే ఫస్ట్ పైన ఉంటది కదా స్ట్రైక్ ప్రైస్, దాన్ని బై చేసి ఆ తర్వాత కింద దాన్ని సెల్ చేయాలి. పుట్ ఆప్షన్ సెల్ చేయాలనుకుంటే స్టాక్ మార్క్ ఫ్రీ అయినా, స్టాక్ మార్క్ ఫ్రీ ఏం కాదండి, ఇది ప్రీమియం ఉంటుంది, 400 రూపీస్ ఉంటుంది. సో మంత్లీ అయితే 400 రూపీస్, నేను 400 రూపీస్ తీసుకుంటున్నాను, మంత్లీ తీసుకుంటున్నాను. లేదు మీకు కావాలనుకుంటే ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది, అంటే 400 into 12 అంతా ఆల్మోస్ట్ 6,000 అవుతుంది. లేదు మీరు 3,000 కట్టుకుంటే మీకు ఇయర్ కి 3,000 రూపీస్కి వస్తుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా 18% ఉంది ఇక్కడ. స్టాక్ మార్క్ ఫ్రీ ఏం కాదు, లేదు పర్వాలేదు నేర్చుకో, బ్యాక్ టెస్ట్ వాల్యూస్ వస్తాయా, బ్యాక్ టెస్టింగ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలంటే సిమ్యులేటర్లోకి వెళ్ళాలి. మీకు ఏంటంటే మీ డిమాట్ అకౌంట్స్ లో మనకి ఓన్లీ ఆ ఎక్స్పైరీ అప్పుడుదే వస్తుంది, ముందుది రాదు, దాని ముందుది రాదు. ఫర్ సపోజ్ 18th April దాని ముందు కావాలంటే రాదు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నిఫ్టీలోనే ఇక్కడ 16th April ఉంది కదా, ఎప్పుడు కావాలన్నా అప్పుడు వస్తుంది, ఓకే. సో April 1st March మీరు బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆప్షన్స్ లో అనుకోండి, 1st March దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నిఫ్టీ 7th March ఎక్స్పైరీ, ఆ రోజు 7th March ఎక్స్పైరీ స్ట్రైక్ ప్రైస్లు అన్ని కూడా వస్తాయి. సో బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ 22,350 సెల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సో సెల్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఉంది కదా మీ క్యాపిటల్ ఎంత కావాలన్నది కూడా ఇక్కడ పైన వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రతి 5 minutes కి ఎంత అవుతుందో తెలుసుకోవాలనుకుంటే 5 minutes అని కొడితే మీకు అప్డేట్ వస్తుంది. ఇక్కడ ఆటో రన్ అని ఉంది కదా, ఆటో రన్ క్లిక్ చేస్తే ఇక్కడ టైం కూడా మార్చుకోవచ్చు మనం. 5 minutes కి ఒకసారి ఏమవుతుంది ప్రైస్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి రన్నింగ్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఇది బ్యాక్ టెస్టింగ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీ నోట్స్ తీసుకుంటే మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది.
సో విత్ దట్ డే 1 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ డే 1 అయితే అయిపోయింది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను. ఫస్ట్ చాలా మంది ట్రాప్ అవుతారు గ్రీన్ క్యాండిల్ దగ్గర లాంగ్ వెళ్దామని. ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ బార్డర్ రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ టైంలో ఇక్కడ నుంచి రివర్సల్ వీక్ అయితే చూపిస్తుంది, సో తీసుకోకండి. అండ్ పారాబాలిక్ బ్రేక్అవుట్ ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఎప్పుడైనా సార్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అన్నప్పుడు లాంగ్ వెళ్ళాలని అఫ్ కోర్స్ మన కోర్సులో కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, కానీ ఆ స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడే తీసుకోవాలి, మిగిలిన అన్ని డేస్ తీసుకోకూడదు. అండ్ ఆ తర్వాత డేలో అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ పారాబాలిక్ బ్రేక్అవుట్. రైట్ ఫ్రమ్ దేర్ పారాబాలిక్ బ్రేక్అవుట్. ఎప్పుడైతే పారాబాలిక్ బ్రేక్అవుట్ అయిందో అలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, అండ్ దెన్ అందరు కూడా ట్రాప్ అవుతారు. డేలో బ్రేక్ అయింది కదా అని అందరూ ట్రాప్ అవుతారు. సో ఇక్కడ మనకి ఇన్స్టెడ్ ట్రాప్ అవుతారని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. యాక్చువల్గా అయితే ఎంట్రీ ఇక్కడ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకోవాలి, కానీ రిస్క్ అనేది కొంచెం పెద్దది అవుతుంది కాబట్టి ఇక్కడే ఎంట్రీ తీసుకున్నాం. 20 MA సపోర్ట్ తీసుకుంటుంది ఆ టైంలో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ టైంలో ఆల్మోస్ట్ ఫేక్ బ్రేక్అవుట్ లాగా కనిపించింది. సో ఎంట్రీ తీసుకున్నాము, కానీ ఏమైంది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఆ తర్వాత పైకి అయితే మూవ్ అవుతుంది. సో లెట్ ద మార్కెట్ డిసైడ్. ఈరోజు ఎనీహౌ నారో సిపిఆర్ ట్రెండింగ్ డే అయితే అవ్వచ్చు, కానీ వజన్ సిపిఆర్ బ్రేక్ చేసే వరకు కూడా మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకోకూడదు. అండ్ ఇప్పుడైతే 20 MA కొంచెం ఫార్ అవే ఉంది, అది కూడా చూసుకోవాలి. ఓకే గైస్ బాయ్. ఇంకా డౌట్స్ ఏం లేవని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ట్రేడ్స్ తీసుకొని ఉంటే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఎవరైనా స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళకి స్ప్రెడ్స్ ఐడియా వచ్చింది కదా, మీరు రాంగ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎక్కువ లూజ్ అవుతే అది ప్రాబ్లం మీకే, అది చూసుకోండి. స్ప్రెడ్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, యూట్యూబ్ వీడియోస్లో. ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చూడకపోతే చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్ప్రెడ్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే 21,950 కాల్ ఆప్షన్ మీరు 21,950 నుంచి మార్కెట్ కింద పడుతుంది అనుకుంటున్నారు. సో ఏం చేస్తారు, ఆప్షన్ సెల్లర్స్ కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తారు. దానిపైన ఏముంది 21,950 స్ట్రైక్ ప్రైస్ పైన 22,000 ఆప్షన్స్ ప్రకారం 22,000 ఉంటుంది. సో ఫస్ట్ 22,000 కాల్ ఆప్షన్ ని బై చేయాలి, ఆ తర్వాత దీన్ని సెల్ చేయాలి. అంతే, మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. మార్కెట్ 21,950 కన్నా కింద క్లోజ్ అయితే మీకు ఆ రోజు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ మార్కెట్ అగ్రెసివ్ గా 21,950 కన్నా పైన వెళ్ళినా సరే, క్లోజింగ్ టైంలో కిందకు వచ్చినా సరే మీకు ప్రాఫిట్ వస్తుంది. స్టాప్ లాస్ ఏం హిట్ అవ్వదు, లాస్ ఏం రాదు. లాస్ అండ్ ప్రాఫిట్ ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి మీకు అది ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే ఓకే గైస్ బాయ్, సీ యూ టుమారో. యా బాయ్ సార్ అశోక్ గారు, థ్యాంక్ యూ. యా ఓకే, వెల్కమ్ సార్. సో నెక్స్ట్ నేను రేపు నుంచి ఏంటంటే పాయింట్స్ కంపల్సరీ బుక్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకు బుక్ పెట్టుకోమంటున్నానంటే మెయిన్ మోటో ఈ వెబినార్ పెట్టింది నాకు ప్రాఫిట్స్ ఎక్కడ వస్తున్నాయి మీకు కూడా అలా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పడానికి కాదు. ఫర్ సపోజ్ ఈ రోజు చూడండి, మనం ట్రేడ్ తీసుకున్నది తక్కువ టైము, రిమైనింగ్ ఎక్కువ విషయాలు డిస్కస్ చేసుకున్నాం కదా, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఈ వెబినార్ అయిపోయిన తర్వాత అన్నా సరే ఫ్యూచర్ డేస్ లో మీ ట్రేడింగ్ లైక్ స్ప్రెడ్స్ అంటే ఏంటో తెలిసింది మీకు, ఆప్షన్ కి తక్కువ క్యాపిటల్ కి కావాలంటే హెడ్జింగ్ ఎలా చేయాలో తెలిసింది, ఇవి తెలిసే కదా, ఇవి మీకు ఎక్కువ హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సిపిఆర్ విడ్త్ ఎప్పుడు వాడాలి, ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి నోట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. స్టార్టింగ్ మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం, ఏంటది సిపిఆర్ అనేవి వైడ్ గా ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటుంది. ఆ పాయింట్ ఎవరైనా నోట్ చేసుకోకపోతే మీరు ఆ పాయింట్ మిస్ అయిపోయినట్టే కదా, సో నోట్ చేసుకోండి. అండ్ వర్జిన్ సిపిఆర్ అంటే ఎందుకు ఫామ్ అయింది అన్నది కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు ఫామ్ అవుతుంది వర్జిన్ సిపిఆర్, మార్కెట్ ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం సెంటర్ అట్రాక్షన్ సిపిఆర్ ఉంటుంది. సో ఇక్కడ సిపిఆర్ సెంటర్ అట్రాక్షన్ ఎప్పుడైతే జరగలేదో నెక్స్ట్ టైం ఆ సెంటర్ ఏమైనా టచ్ అయినప్పుడు రివర్స్ వస్తుందని చెప్పి వర్జిన్ సిపిఆర్ అనేది కనిపెట్టారు. సో వర్జిన్ సిపిఆర్ రీజన్ రాసుకోండి, ఎందుకు ఉపయోగపడుతుందో ఈ రీజన్ రాసుకోండి. సో చాలా పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా, అవన్నీ కూడా చేయండి, నోట్ చేసుకోండి. అండ్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ బుక్ అయితే పెట్టుకోండి, ఒక కొత్త బుక్ పెట్టుకోండి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సీ యూ, బాయ్.